ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా? దేవుడి మహాకృప బట్టి మనకి దేవుడు ఆయన విస్తారమైన సన్నిధిని, ఆయన దయను, ఆయన సహాయం మన పట్ల చూపిస్తున్నాడు. మరి ఈ ఆదివారమున పునరుద్ధాన దినమున మరి దేవుని సన్నిధిలో మీరు సమయం గడిపారా? దేవుని వాక్యం చదువుకున్నారా? వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేసుకున్నారా? మరలా ఈ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి అనేక మందిరములు దడపగా తెరవబడుతున్నాయి, కొన్ని మూయబడుతున్నాయి. కొన్ని మందిరాల్లో మనుషులు రెగ్యులర్గా వెళ్తాం ఆగిపోతున్నారు. ఏమైనప్పటికీ కనీసం ఆదివారం దినమున మీరు దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా గడపండి. ఎందుకంటే పరిస్థితులు బాగలేదు కాబట్టి కంపల్సరీగా రండి మందిరానికి అని చెప్పలేకపోతున్నా. ఎందుకంటే మందిరములో వచ్చే వారందరికీ విశ్వాసం ఉండదు కదా, అవిశ్వాసులు కూడా ఉంటారు కదా. సో అవిశ్వాసుల వారికి బలహీనత అనేది ఖచ్చితంగా మరి మందిరం అని కాదు, ఎక్కడికి వెళ్ళినా వారికి వస్తుంది. మరేమైనప్పటికీ ఈరోజు దేవుడు మన పట్ల కృప చూపించాడు. తన సన్నిధిలో ఈరోజు ఈ సమయం గడుపుతానికి మనకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరు అందరూ పాలు పొందండి. చివరి వరకు దేవుని వాక్యం వినండి. మీ పనులను పక్కన పెట్టండి. దేవుని సన్నిధిలో ఏక దృష్టితో ఏక మనసుతో మనమందరము ఈ సమయాన్ని ప్రభువుకి అంకితం చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాసన్నిధిలోకి వస్తున్నాం నాయన. అలుపునైన నన్ను కోరుకున్నావు, ఎన్నుకున్నావు, నీ ప్రత్యేకమైన సేవకి ఏర్పరిచావు ప్రభువా. నువ్వు నా నోటికి బూరుగా ఉండునైనా, నీ మాట నా నోట్లో దయచేయి. నన్ను సిలువ మరుగుపరచు. నీ బిడ్డల హృదయములన్నీ ఎరిగిన వాడివి, మా స్థితిగతులు ఎరిగిన వాడివి, మా సమస్తం తెలిసిన వాడివి. నీ నేత్రములకు ఏది దాయదు నాయన ప్రభా. మాకు అవసరమైన మాటలు, మా హృదయానికి కావలసిన దేవ పొకిషముల కంటే విలువైన నీ గొప్ప ఆదరణకూడమైన మాటలు మాకు దయచేయి. ఈ సమయాన్ని ఆశీర్వదించండి, అపవాది క్రియలు లయపరచండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుని వాక్యం విందాం. నాకు తెలుసు మీరందరూ చాలామంది అలసిపోయారు. ఈరోజు ఎన్నో లైవ్ ప్రోగ్రామ్స్ కూడా చాలామంది ఇస్తున్నారు, దేవునికి స్తోత్రం. కానీ ది అవర్ ఆఫ్ ప్రేయర్ ప్రత్యేకత ఏంటంటే, ఇది ఈ కార్యక్రమాలు నేను ఎందుకు స్టార్ట్ చేశానని చెప్తాను వినండి. ఇది దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా మీ ప్రార్థన జీవితము స్థిరపడాలని. అంతేగాని ఎవర్ ఆఫ్ ప్రేయర్ అనేది ఒక చర్చ్ సంస్థ పేరు కాదు, లేకపోతే నాకేమి సంస్థ కానీ చర్చ్ లేదు. దేవుడు నేను ఒక సువార్థికుడిగా పిలిచాడు. సువార్థికుడిగానే చివరి వరకు ఉండాలని ఆశిస్తున్నాను. ఒక సువార్థికుడు పిలిచినప్పుడు ప్రభు ఏమంటే అది ఎంతో ఒక విలువైన పిలుపు. అందరినీ సువార్థికుడిగా పిలవడు దేవుడు. సువార్థికుడిగా పిలిచేవాడు యుద్ధ రంగంలో ముందుంటాడు, బాణములు తీసుకుంటాడు, గాయములు పొందుతాడు. కానీ ఆ వ్యక్తి అపవాది చేతిలో ఉన్న వ్యక్తిని విడుదల పరుస్తాడు. ఆ వ్యక్తి విడుదల పొందిన వ్యక్తిని ఆ సంఘ కాపరికి అప్పచెప్తాడు. సంఘములో ఉన్న కాపర్లు ఆ ఆత్మని పోషిస్తూ బలపరుస్తాం, వారిని ప్రభు సారుకు నడిపిస్తాం అనేది మనం దేవుని జతపనివారు అనే ఒక మంచి పుస్తకం మా నాన్నగారు రాశారు. ఆ పుస్తకం చదివితే మీకు అర్థమవుతుంది. అలాగని దేవుని పొలములో అనేక మంది సేవకులు ఉంటారు, ప్రవక్తలు ఉంటారు, అపోస్తలు ఉంటారు, స్వార్థికులు ఉంటారు, కాపర్లు ఉంటారు, మిషనరీస్ ఉంటారు. వారి పిలుపు తగ్గట్టు ప్రభు వారికి పని నాకు చెప్తారు. నేను ఆ జీవితం గమనించింది ఏంటంటే, అనేక స్థలాలు దేవుడు తీసుకువెళ్ళాడు. నేను ఏదో ఎంతో స్తుతిస్తాను. ఒక 11 సంవత్సరాల సేవ అనుభవంలో అనేక స్థలాలు, అనేక మందిరములు, అనేక సంఘములు, అనేక ప్రాంతములు, అనేక గృహములు, అనేక వీధులు, అనేక గ్రామాలు దేవుడు తీసుకువెళ్ళాడండి. నిజంగా నాకు అర్థం కాలేదు ఎందుకు మనం వెళ్తున్నాం, ఏమొస్తుందని. కానీ నాకు దేవుడు ఆ స్థలానికి వెళ్ళినప్పుడు అనేక విషయాలు నేర్పించాడు. దేవుని చిత్తమైతే ఆ విషయాలన్నీ మీకు చెప్పాలని ఆశ ఉంది, కానీ ఆ సమయం ఖచ్చితంగా సరిపోదు. కానీ ఈ ప్రాంతంలో అనేక ప్రాంతాలు తిరుగుతున్న వల్ల నాకు ఒకటి కలిగింది ఏంటంటే, ప్రభు సేవ ఒక చిన్న ప్రాంతానికి, లేకపోతే ఒక వ్యక్తికి, లేకపోతే ఒక దేశానికి పరిమితమైంది కాదు. కానీ లోకములో సర్వ సృష్టిలో ప్రభు తన కుమార్తెలను నియమించుకున్నాడు. తన కోసం కొంతమందిని ఏర్పరిచాడు. ఈ భూలోకములో ఇంత పాపం ఉన్నప్పటికీ
తను ఏరుకున్న గొర్రెలు ఉన్నారు, అది అది వారిని రక్షిస్తాం, వారికి సువార్త ప్రకటిస్తాం అనేది తండ్రి చిత్తము అనేది నేను గ్రహించాను. ఈరోజు ముఖ్యంగా ఎవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారంగా మీ ప్రార్థన జీవితం చూడండి. చాలామంది అంటుంటారు, అన్న నేను ఆత్మీయంగా ఎదగాలి. చాలామంది అడుగుతారు, మీరు చాలామంది ప్రార్థన అడిగారు, అన్న ఆత్మీయంగా చాలా శ్రేష్టమైన ప్రార్థన భారం అది. అందరూ అడగరు. చాలామంది మాకు ఇల్లు కావాలి, వాహనం కావాలి, ఉద్యోగాలు కావాలి, ఆస్తిపాస్తులు కావాలని అడుగుతుంటారు. కానీ మా ఆత్మీయ స్థితిలో మేము ఎదగాలి, ప్రభువుకి సమీపముగా ఉండాలి చాలామంది అడుగుతుంటారు. అలాంటి వారికి నేను ఎప్పుడు చెప్తుంటాను, అంటే ఏంటి 10 సంవత్సరాలుగా క్రైస్తవులు, 20 సంవత్సరాల క్రైస్తవులు, 30 సంవత్సరాలుగా క్రైస్తవులు కూడా ఇదే మాట అడుగుతారు. అంటే ప్రభు సన్నిధిలో వారు అడిగిన ప్రశ్న జవాబుని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభు చెప్పింది ఏంటంటే, ప్రార్థన జీవితము బలపడాలంటే మనము దేవుని వాక్యముని అధికముగా చదవాలి. ఎంతగా దేవుని వాక్యముని మనం చదువుతామో అంతగా మన ప్రార్థనలో మార్పు కలుగుతుంది. అది చాలామందికి అర్థం కాదు. ప్రార్థన అంటే ఏదో మనం పరిశుద్ధాత్మతో, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నింపబడాలి. మనం వాక్యం చదువుతాం, పరిశుద్ధాత్మ నింపబడి భాషల్లో ప్రార్థన చేస్తున్నాం అని చాలా వరకు చాలామంది తృప్తి పొందుతారు. కానీ నేను గమనించింది ఏంటంటే, అలాంటి వారు దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. ఒకడు బైబిల్ని చదివి ప్రార్థిస్తాం చేసేవి వేరు, బైబిల్ని చదవకుండా నాకు దేవుడు వరం ఇచ్చాడు, లేకపోతే దేవుడు నాకు బహుమానం ఇచ్చాడు, నేను బాగా ప్రార్థిస్తాను అన్నవారు ప్రార్థన వేరేలా ఉంటుంది. బైబిల్ చదివి మనం ప్రార్థించినప్పుడు ఏమవుతుందంటే అండి, మన ప్రార్థన జీవితంలో యేసు ప్రభు గుణగుణాలు, ద ఎసెన్స్ ఆఫ్ ద బైబిల్, క్రైస్తవత్వం ద మెయిన్ ఎంఫసిస్ ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభు పరిశుద్ధాత్ముడు మనల్ని యేసు ప్రభు దగ్గర నడిపిస్తాడు. దేవుని వాక్యము, శిష్యులు బోధన, ప్రవక్తల బోధన, ప్రసంగ సారము యేసు దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే యేసు లేకపోతే ఈ క్రైస్తత్వమే వేస్ట్. మనం ప్రార్థించినప్పుడు మనము సిలువ దగ్గరికి వెళ్ళాలి. సిలువ ఒకటే మన స్థితిగతుల్ని బయట పెడుతుంది. ఈరోజు ప్రార్థన అంటే చాలామంది హల్లెలూయా హల్లెలూయా అని చప్పట్లు కొట్టేస్తారు, దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి, దేవుని స్తుతించేస్తారు. ఓకే, ఫైన్, ఆరాధనలో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ నువ్వు స్తుతిస్తున్నావు, కానీ నీ స్తుతి వెనకాల ఉన్న హృదయం ఎలాగుంది? వారు పెదవులతో స్తుతిస్తున్నారు, కానీ వారి హృదయములు దూరముగా ఉందన్నాడు యేసుప్రభు. మన హృదయములు చూడండి, మనము కళ్ళు మూసుకున్నప్పుడు మనకి మొదట కనబడాల్సింది సింహాసనం మీద కూర్చునబడిన దేవుడు కాదు, కానీ మొదటగా కనబడాల్సింది కళ్ళు మూసుకున్నప్పుడు నీ హృదయములో ఉన్న గబ్బు, నీ హృదయములో ఉన్న దుర్మార్గతనం, నీ హృదయములో ఉన్న దేవునికి ఉన్న అవిధేయతలు అవి బయటపడాలి. అవి బయటపడినప్పుడే నీకు అవకాశం ఉంటుంది యేసు ముఖం చూస్తాను. ఎందుకంటే అది బయటపడినప్పుడు, అవి ఒప్పుకున్నప్పుడు, అవి విడిచిపెట్టినప్పుడు ప్రభువు నీకు తేటగా కనబడతాడు. ప్రభువు నీకు ఏమంటే పరిశుద్ధాత్ముడు చేసే ఒక ముఖ్యమైన కార్యం ఏంటంటే, మన పాపముల నిమిత్తం మనం ఒప్పిస్తాడు. ఎవరైనాను ఏమంటే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మనము పాపములో ఏమంటే కొనసాగించు నేను దేవుణ్ణి చూచానంటే వాడు ఏమండి అబద్ధికుడు. పాపములు చాలామంది కొనసాగిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చదువు. దట్ ఈస్ రాంగ్, దట్ ఈస్ నాట్ రైట్. ఈరోజు వచ్చే బోధలు కూడా, ఈరోజు వచ్చే ప్రసంగాలు కూడా నేను ఎవరిని విమర్శిస్తలేదు, కానీ బైబుల్ చదివినప్పుడు నేను ఎవ్వరు బోధించినా మీరు కూడా కావాలి ఇది అలవాటు చేసుకోవచ్చు. ఏ బోధకుడు బోధించినా ఆ బోధన ఏదో బైబిల్లో ఒక లైన్ చదివేసి ఊరుకోకూడదు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు బైబిల్ చదివి దానితో మీరు పోల్చాలి, ఏ బోధకుడు బోధించినా. ఎందుకంటే అండి, అంచె దినము, లాస్ట్ డేస్, అంచె దినముల్లో అనేక కోరుకునబడిన వారు మోసగించబడతారు అని ఉంది బైబిల్. ఈ బైబిల్లో లేని కార్యములు, బైబిల్లో చెప్పలేనివి, బైబిల్లో మనకి ప్రకటించలేనివి, దేవుడు మనకి బయలుపరచనివి ఏదన్నా జరిగితే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం తప్పిపోతానికి
చూడండి, తప్పిపోయేవారు, ఈ మోసపడేవారు, వారికి తెలియదు వారు మోసపోయారని. వారికి అంతా పోయాక గ్రహించుకుంటారు. వారికి తెలియదు, వీడు నా డబ్బులు తీసేసుకొని వీడు నన్ను మోసం చేస్తాడు, వీడు నన్ను షూరిటీ పెట్టిచ్చేసుకుని అని ఇరికిచ్చేస్తాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా దేవుని వాక్యం మనం చదవాలి. వాక్యముతో పాటు చేసే ప్రార్థన మనం చేసినప్పుడు మన జీవితం ఆశ్చర్యమైన కార్యాలు చూస్తాం. మరి ఈరోజు నిన్న మనము అననీయ సపేర, మొన్న అననీయ సపేర గురించి చూసాము, దాంతో స్టెఫనీ గురించి చూసాము, దాని తర్వాత గారడి సీమోన్ గురించి చూసాము, ఇథియోపియా శతాధిపతి ఫిలిప్ గురించి మనం ధ్యానించాము, పౌల్ గురించి మనం చూసాము, కొర్నేలు ఇంటికి పేతురు వెళ్తాం మనం చూసాము. ఈరోజు మనము 12వ అధ్యాయం, అపోస్తలుల 12వ అధ్యాయం దయచేసి చూద్దాం. మొదటి నుంచి కొన్ని విషయాలు చదువుదామండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించాడు. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే హేరోదు రాజుని హేరోదు చూస్తున్నాం. మనం బైబిల్లో 3 హేరోదు రాజులను చూస్తున్నామండి. హేరోద్ ద గ్రేట్, హేరోద్ గొప్ప, హేరోద్ ద గ్రేట్ అనే రాజును చూస్తున్నాం. అతను మనం మత్తయి సువార్త 2వ అధ్యాయం చూస్తున్నాం. దాని తర్వాత యేసు ప్రభు సిలువకి అప్పచెప్పబడినప్పుడు తీర్పు తీర్చిన హేరోదును చూస్తున్నాం. అతను హేరోద్ అథపాస్ అనే వ్యక్తి. యాక్చువల్లీ అతని పేరు హేరోద్ అనేది కింగ్ టైటిల్ ఇచ్చినట్లు, ఫెరో అనే టైటిల్ ఇచ్చినట్లు హేరోద్ ఒక టైటిల్ అండి. ఇతను లూకా సువార్త 23వ అధ్యాయం మనం చూస్తున్నాం ఇతని గురించి. ఇతను అల్లుడు అనొచ్చు. అతను ఎవరో కాదు, హేరోద్ అగప్పర్, ఇంగ్లీష్లో అగప్ప 1 అని ఉంది అతని పేరు, అసలు పేరు. ఇతను అదే వంశం నుంచి వచ్చినవాడు. వీరందరికీ మూలకారమైన హేరోద్ ద గ్రేట్, అతను యేసుప్రభుని బాలుడిగా ఉన్నప్పుడే చంపాలి అని ఆశించాడు. ఆ జ్ఞానుల దగ్గర చెప్తాడు, మీరు వెళ్ళినప్పుడు నాకు చెప్పని వచ్చి ఆరాధిస్తానని. కానీ ప్రభు వారిని ఇంకొక మార్గంలో పంపించి వేస్తాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే, చరిత్రలో మనం చూసినట్లయితే ఈ హేరోదుతో మనము ఆ వంశముని దేవుడు తుడిచివేస్తున్నట్టు మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ ఈ రాజు అయిన హేరోదు ఏం చేశాడంటే, ఆ రోజుల్లో ఆ మందిరములో ఉన్న కొంతమందిని పట్టుకుని అక్కడ యాకోబు సహోదరుని యోహాను అని అతన్ని చంపించాడు. చూడండి, సాతానుగాడు చేసే కుట్ర ఏంటంటే తెలుసా అండి? సాతానుగాడి కుట్ర దేవుని సువార్తను ఆపుతానికి ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ దానిలో విఫలం చెందితే వాక్యమును బోధించే వారిని ఆటంకపరుస్తాడు, లేకపోతే వారిని హతం చేస్తాడు. సాతానుగాడి ముఖ్యమైన గురి సువార్తను ఆపాలి. స్టెఫెనుతో రాళ్ళు వేసి కొట్టినప్పుడు దేవుడు ఆ స్థలములో ఉన్న స్టెఫెన్, సాతాను అనుకున్నాడు చంపేశాను నేను సాధించాను అని. కానీ అదే భూమిలో, అదే నెత్తురు కారుతున్న భూమిలో నుంచి దేవుడు సౌలుని నేపాడు. అక్కడే కూర్చున్నాడు. ఆ పరిశుద్ధాత్మ, స్టెఫెన్ మీద ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకముని దేవుడు ఆ దినమునే సౌలు మీద పెట్టాలని ఆశించాడు. స్టెఫెన్ సగములో ఆపివేశాడు పరిచర్యని, దాన్ని సౌలు కొనసాగించాడు. ఇంకా మాటలు చెప్పాలంటే, ఇక్కడ యాకోబు అనే సహోదరుని అనే వ్యక్తిని ఇతను చంపివేసినట్లు మనం చూస్తున్నాం. 3వ విషయం చదవండి దయచేసి. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. చదవండి. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల ఎదుట అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టముల సైనికులకు అతనిని అప్పగించాను. ఇక్కడ చూసినట్లయితే ఈ హేరోదు అనే మనిషి ఏం చేస్తున్నాడంటే, యాకోబుని చంపుతాము యూదులకి ఆనందం కలుగజేస్తుందంట.
దాన్ని చూచి ఏమనుకున్నాడు తను, నేను ఇంకా ఎక్కువ మందిని చంపుతాను. చాలా మంచివాడండి. వారు బ్రతికేదే మనుషుల కోసం. మనుషులు ఏమనుకుంటున్నారు, బాగా ఫోటో అవుతాయి, బాగా ఫోటో అవుతాయి, అన్నం ప్యాకెట్ ఇస్తాను, అమ్మ ఫోటో అవుతాయి. అయ్యగారు చాలా మంచివాళ్ళండి, విధవరాలందరికీ అన్నాలు పెడతాడైనా, బట్టలు ఇస్తారైనా. అంటే మనుషుల ముందు పొగడ్తలు పొందాలి. చూడండి కొంతమంది అత్తగారులు, అబ్బా కోడలు గారంటే చాలా, అత్తగారు మీరు చాలా బాగా వండుతారంటే, అమ్మ నీకెందుకు, నువ్వు కూర్చో నేను వండుతాను. ఏంటంటే చాలామంది అంతే, పొగిడితే చాలు వాళ్ళు ఇంకంతే, మీరేమో అసలు ఏమంటే మీరు బాగా చాలా మంచి వాళ్ళంటే ఇంకంతే, తన జోబులను డబ్బులన్నీ ఇచ్చేస్తారు. అమ్మా నువ్వు చాలా మంచిదానం అనండి, నీకేం కావాలి బాబు చెప్పు నీకు ఇస్తానంటారు. ఏమంటే పొగడ్తలు ఎదురు చూస్తుంటారు. ఈ పొగడ్తల కోసము ఈ హేరోదు ఎంత దిగజారిపోయాడంటే, చూడండి మనము ఒక చట్టం అనుకుంటుంది ఏ దేశమైనా, నేరస్తుని మనం చంపచ్చు, వ్యభిచారిను, దుర్మార్గుని, ఒక ఏమంటే టెర్రరిస్ట్ని మనం చంపచ్చు. ఎందుకంటే వాడు ఇతరులకి హాని చేస్తున్నాడు కాబట్టి, వాడు హంతకుడు కాబట్టి, వాడి సిద్ధాంతాలు ఇతరులని బతకనవదు కాబట్టి అలాంటి వారిని నిర్మూలన చేస్తాం, తప్పులేదు. కానీ యాకోబు ఏం తప్పు చేశాడు? యాకోబు యేసు ప్రభు ప్రేమను ప్రకటిస్తే ఆ ప్రేమను ప్రకటించడం వల్ల వీరికి ఎందుకు అంత కోపము, ఇందుకు అంత ఆనందము? యూదులు వేరే పని పాట లేదు. యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు ఆనందించారు, యాకోబుని సిలువ వేస్తున్నప్పుడు కూడా ఆనందించారు. అరే వాడు మన తోటి యూదుడు, వాడు మన తోటి సహోదరుడు, అరే మనతో ఉన్నవాడు అని ఇంగిత జ్ఞానము కొంచెము కూడా ప్రేమ లేకుండా, కొంచెము కూడా కనికరం లేకుండా ఆ రోమా సామ్రాజ్యం వారు యూదుని కత్తి చంపుతుంటే కొంచెము కూడా జాలి లేకుండా వారు పండగ చేసుకున్నారంటండి. ఈరోజు చాలామంది ఇలాగే ఉన్నారు. యేసు ప్రభుని కారణం లేకుండా దూషిస్తారు. ఎందుకు ఎంత కోపం నీకు యేసు అంటే? యేసు ప్రభు ఏ హాని చేశాడు? యేసు ప్రభు ఏం కీడు చేశాడు? యేసు ప్రభు ఎందుకు నీకు అంత చిరాకు, ఎందుకు అంత కోపము, ఎందుకు అంత బాధ, ఎందుకు అంత కలవరము? చూడండి యేసు ప్రభు వెలుగు, యేసు ప్రభు శిష్యులు వెలుగు. చీకట్లో ఉన్న మనుషులకు వెలుగు ప్రకాశించినప్పుడు వారు దుర్మార్గమైన స్థితిని వారికి బయటపడుద్ది. చూడండి వ్యభిచార గుహల్లో ఎలాగుంటే చీకటగా ఉంటాయి. అటు వెలుగు వేసినట్టు చూడ పోలీసులు టార్చ్ లైట్ వేసినట్టు వాళ్ళు కంగారు పడతారు. ఈరోజు రాత్రులు ఈ అబ్బాయిలు అమ్మాయిలు క్లబ్బులు పబ్బులు అమ్మట తిరుగుతుంటారు, తాగేసి తందనాలు వేసి ఆశాలు వేస్తుంటారు. ఏమంటే ఆవిడ ఎక్కడ డ్యాన్స్లు వేస్తారు? కొన్ని లైటింగ్ పెట్టిన వేస్తారా? చీకట్లో వేస్తారు. చీకటి కార్యములు ప్రేమించేవాడికి, చీకటి కార్యములు ప్రేమించే వెలుగు వాడికి విరోధి. యాకోబు ప్రసంగములు, యాకోబు బోధన, యేసు ప్రభు సువార్త వారికి ఒక చిరాకుగా ఉంది. వారు పాపములు బయట పెడుతున్నాయి. చూడండి చాలామంది దేవుడు మన దుర్మార్గ స్థితిని బయటపెట్టినప్పుడు దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టవలసిన మానివేసి దేవుని మీదే తిరగబడుతుంటారంటండి. దేవుని మీద ఆయాస పడతారంట. దేవుడు నీ స్థితిని బయట పెడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. అయ్యా క్షమించి ప్రభా, తప్పే అయిపోయింది, ఈ దుర్మార్గమైన కార్యం నేను చేశాను, నన్ను క్షమించు నాయనా, నన్ను బాగు చేసేయ అని మనము పశ్చాత్తాపడాలండి. అది వదిలిపెట్టి నువ్వెవడవరా, నా పాపము, నా ఇష్టము, నా జీవితము, నాకు ఇలాగనే చేస్తాను, ఇలాగనే ఉంటాను అని వెర్రవిగుతుంటే, ఆ వెర్రవిగిన దానికి మళ్ళా పొగడుతూ ఎదురు చూస్తుంటే ఏం చేయాలంటే చూసినట్లయితే యాకోబుడు చనిపోయిన చూసిన వెంటనే అనుకున్నట్టే హేరోదు ఉన్న శిష్యులు యాకోబుని చంపేస్తే వీళ్ళు ఇంత ఆనందించారు, అసలు మెయిన్ గ్యాంగ్ లీడర్ పేతురుని చంపేస్తే అంతే కదా మరి. పేతురు గారు ఉన్నందరిలోనే పెద్దవాడు, అంత మాత్రమే కాదు దేవుడు సంఘమును కడతా అన్నవాడు, అంత మాత్రం మొదటి ప్రసంగం ఆయనే చేశాడు, ఆయన నాయకుడిగా ఉన్నాడు సంఘానికి. ఈ లీడర్ని చంపేస్తే నాకే నెక్స్ట్ ఎలక్షన్ నేనే, ఓట్స్ అన్ని నాకే, అందరు పొగడతలు నాకే. కొంతమంది అండి మనసులో ఏదో ఊహించేసుకుంటారండి. నేనే సర్వము,
నేనే సమస్తము, నేను ఏది అనుకుంటే అది చేస్తాను. చాలామంది అన్నారు, నేను మనం చెప్తుంటారు అంటే నేను ఏది అనుకుంటే అది చేస్తాను. ఒక తమ్ముడు, అయ్యా నువ్వు యేసుప్రభు నమ్మక అయ్యా అప్పుడే నువ్వు అభివృద్ధి పొందుతాలే. అది కాదన్నా, నేను ఏది అనుకుంటే సాధిస్తాను, నేను సాధించే టైప్ అంటాడు. సరేనయ్యా నీ ఇష్టం, ఏం చెప్తాం మేము మనసులో అనుకుని వచ్చేసా. మన ఫోన్ చేశాడు, అన్నా నువ్వు చెప్పినప్పుడు నీ వినలేదు, ఏది అనుకుంటే సాధిస్తాను అని యాక్సిడెంట్ అయింది, 2 కాళ్ళు విరిగిపోయినదిగా కూర్చొని ఉన్నాను వీల్ చైర్ మీద, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పాను. చూసారా, మనుషుడు అనుకుంటాడు ఏమన్నా చేసేస్తా, ఏం చేస్తావు నువ్వు, ఏం చేయలేవు. పేతురుని పట్టుకున్నాడు పాపం. పేతురుని పట్టుకుని పస్కా పండుగ ఆచరిస్తున్నాం వల్ల, పులియని రొట్టె ఆచరిస్తున్నాం వల్ల ఏమంటే వీరు పాపం వీళ్ళకందరికీ, యూదులందరికీ మనం ఒక రివార్డ్ ఇవ్వాలి, వీరినందరినీ దగ్గర నుంచి మనం అప్రిషియేషన్ పొందాలి అని ఏం చేశారు తెలుసా అండి, పేతురుని బంధించి, పేతురుని 16 మంది 4 స్క్వాడ్స్ అని ఉన్నారు ఇంగ్లీష్లో, 4 స్క్వాడ్స్ ఆఫ్ ఈచ్ స్క్వాడ్ 4 సోల్జర్స్, అంటే 16 మంది సైనికులు. ఎందుకు, పేతురు దగ్గర ఏమన్నా గన్ను ఎన్ని ఉన్నాయా, లేకపోతే ఆయన ఏమన్నా పెద్ద టెర్రరిస్టా, పేతురు గారు ఏమన్నా ద్రోహం చేశాడా? ఆయన చేసిన పెద్ద పాపం ఏం చేస్తా అంటే యేసుప్రభు ఎరగనండి ముమ్మారు బుంకాడు, అది కూడా యేసుప్రభు ఆయనకి. ఎందుకు అంత పేతురు గారికి ప్రొటెక్షన్ అంటారా, లేకపోతే ఎక్కడ పారిపోతారని భయమా? మళ్ళీ ఏం చేశారంటే ఇద్దరిని పెట్టాడు సైనికుల్ని. అప్పటికే పేతురు గారు రుద్రుడైన చాలా పెద్ద వయసు అయిన వ్యక్తి. అప్పుడు 20 సంవత్సరాలు అయిపోయింది యేసుప్రభు పునరుద్ధానుడయ్యి, 20 సంవత్సరాలు, ఇంచుమించు 20 సంవత్సరాలు అయిపోయింది పరిచర్యలో, వారి సేవలో ముందుకొచ్చి వారి సంఘములు కట్టి స్థాపించి. అప్పటికే యేసుప్రభు ఉన్నప్పుడే చాలా పెద్ద వయసు ఆయనకి. అతనికి 2 సైనికులను పెట్టాడు. యాజ్ పర్ ద ఏమైనా రోమా సామ్రాజ్యం ప్రకారం 1 సైనికుడిని ఇవ్వాలి ఖైదీకి, కానీ పేతురుకి 2 పక్కన పెట్టాడు. ఇటువైపు సంఖ్యలు అటువైపు, ఇటువైపు సంఖ్యలు ఇటువైపు పెట్టి 16 మందిని చుట్టూ సెక్యూరిటీ పెట్టాడు. చూసారండి, కొంతమంది వాళ్ళు అనుకున్న దానికి సాధిస్తానికి ఏమన్నా చేస్తారండి. నేను అనుకున్న దేవుని చిత్తం కాకపోయినా నేను చేస్తానంటే చేస్తాను, నేను లోబడను, నేను దేవుణ్ణి ఎదిరిస్తాను, నేను దేవునికి విరోధంగానే పోరాడతాను. బిలాం చూడండి, గాడిద చెప్తుంది, అయ్యా అక్కడ దేవుడు ఉన్నాడయ్యా, దేవుడిని దేవదూత నిలబడి ఉందయ్యా, ఎల్లు ఫాట్ కొడుతున్నాడు. ఏంటయ్యా అంటే గాడిద చెప్తుంటే గాడిద జవాబు ఇస్తున్నాడు. అరే గాడిద ఎలా మాట్లాడుతుందిరా తెలుగు భాష, సరే హీబ్రూ భాష అనే ఆలోచన కూడా లేదు. దెన్ గాడిదకి తిరిగి జవాబు ఇస్తున్నాడు. కొంతమంది అండి ఈ పాపం చేసిన వారు హృదయం కఠినమైపోయిన వారికి అండి దేవుని ప్రేమను ఎరిగి, దేవుని గొప్పతనాన్ని చూసి, దేవునిలోని శక్తిని గ్రహించుకుని వారు హృదయం కాఠిన్యం ద్వారంగా భ్రష్టత్వంలో వెళ్ళిపోయిన వారికండి వాళ్ళ హృదయం ఎంత బండ అయిపోతుందంటే వాడు ఆ మూర్ఖతనంతో ఉంటాడు. ఈ హేరోదు కూడా అంతే. హేరోదు తెలియదా వాళ్ళ తాత విషయం? హేరోదు తెలియదా యేసుప్రభు విషయం? హేరోదు తెలియదా మెస్సయ్య జన్మించాడు, పునరుద్ధానుడయ్యాడు, జన్మించాడు, ఆయన జీవించాడు, మరణించాడు, పునరుద్ధానుడయ్యాడు సంగతి తెలీదా? సొంతలే కాదా జాజిమేలింది, తెలీదా? ఇట్స్ వరల్డ్ న్యూస్. ఏ ఛానల్ పెట్టినా యేసుప్రభు గురించి, ఆ రోజుల్లో యేసుప్రభు శిష్యుల గురించే. తెలీదా? అంటే యేసుప్రభు శిష్యుల్ని లేకుండా నాశనం చేయాలని ఏమంటే సిద్ధపడ్డాడు. ఇక్కడ చూసినట్లయితే ఇతను పౌలుని చూశాడు, సౌలుని చూశాడు, సౌలు మార్పుని తెలుసుకున్నాడు, అయినప్పటికీ కూడా తన గుండెని కఠినం చేసుకున్నాడు. కొంతమందికి అంటే చాలాసార్లు దేవుని సేవకుల్ని దూషిస్తుంటారు. అలాంటి వారికి దేవుడు అంటేనే విలువ ఉండదు. ఒకసారి నా బాగా గుర్తుంది, ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ తల్లిగారు దేవుని నమ్ముకున్నారు, ఆ తండ్రి గారు నమ్ముకోలేదు. తెలుసు, అన్నీ తెలుసు. భయంకరమైన అప్పులు చేసేసుకొని తలదాచుకుందామని పట్టణానికి వచ్చారు. మా చెన్నై దగ్గర ఇంటి పక్కన చర్చి పక్కకు వచ్చారు. చిన్న వ్యాపారం చేసుకుంటే దేవుడు ఆశ్చర్యమైన విధంగా ఆశీర్వదించి వారు అప్పులన్నీ తీర్చి ఆస్తుపాస్తులు ఇస్తే ఆ తల్లిగారు రమ్మని, అయ్యా రండి అయ్యా మీరు ప్రార్థన చేయండి అయ్యా. ఇంటికి వెళ్ళాను. తల్లిగారు ప్రేమతో అడిగారు కదా,
ఆయన వాళ్ళ భర్త కానీ ఏమండి మీరు ప్రభువుని నమ్ముకోవాలండి, మీ జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశారండి అంటే అన్నాడు. మీకోసం ప్రార్థన చేయమంటారా అని అడిగాను. ఒకటే రెండో ప్రశ్న, ఇంకెక్కువ మాట్లాడలేదు. మీకోసం ప్రార్థన చేయమంటారా? వద్దు అన్నాడు. నా జీవితంలో 11 సంవత్సరాల సంపూర్ణమైన సేవలు ఎన్ని దేశాలు వెళ్ళాను. ఆఫ్రికా వాళ్ళు, అమెరికా వాళ్ళు, భారతీయులు, తమిళోళ్ళు, మలయాళంలో ఇంతవరకు ఏ వ్యక్తి నేను అడుగుతాను మామూలు ప్రార్థన చేయమంటారా? చేయండి చేయండి అంటారు. వాళ్ళు ఏమైనా దానికి ఒక మొగమాటగానే చేయండి అని అంటారు. కానీ ఈ వ్యక్తి వద్దు అన్నాడు. వద్దు అన్నాడు. ఏమండి ఆయన వద్దన్న మాత్రం చేయకుండా ఉంటానంటే మనసులో చేశా. ఏమండి వద్దు, చెయ్యొద్దు చెయ్యొద్దు. ఈరోజు ఎందుకంటే చేసి అంత ద్వేషిస్తున్నారు మీరు? ఎందుకు? నీకు ప్రార్థన అంటే ప్రార్థన అనేది ఏమంటే కనీసం మనకు దేవుని నా పక్షాన్ని మొరపెట్ట ఏదో చేయయ్యా అనాలి కదా. ఈరోజు ఎంతోమంది దేవుణ్ణి దూషించేవారుగా, దేవుని అపహాసించేవారుగా ఉన్నాడు. కానీ పేతురు తన జీవితంలో ప్రార్థిస్తాం మాత్రం మానలేదండి. చూడండి, అన్ని సమయంలో మనం ప్రార్థించాలి. ఆనంద సమయంలో మనం ప్రార్థించాలి, దుఃఖ సమయంలో మనం ప్రార్థించాలి, నిరాశగా ఉన్నప్పుడు మనం ప్రార్థించాలి, భయం వచ్చినప్పుడు మనం ప్రార్థించాలి, సంతోషంగా ఉన్నప్పుడు మనం ప్రార్థించాలి. ప్రార్థన చూడండి, ప్రభువు నీ ప్రార్థనని మర్చిపోడండి. నీ జీవిత కాలంలో నువ్వు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు తన గ్రంథంలో రాసిపెట్టుకుంటాడు. నువ్వు ఒక విశ్వాసికి, ఒక మనిషికి, విశ్వాసి కూడా మనిషికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే నేను నోటితో నువ్వు ప్రభువుని అడగచ్చు, ఏమని అడగచ్చు. సింహాసనం మీద కూర్చున్న తండ్రిని చూసి అడగచ్చు. నువ్వు దేవుని ఎరక్కపోయినా కూడా నువ్వు అడగచ్చు. అది మాత్రము సాతాను కూడా ఆపలేడండి. అది మాత్రము లోకములో ఏ శక్తికి అధికారం లేదు నీ ప్రార్థనని అడ్డుకుంటానికి. శిష్యులు యేసుతో ఉన్నప్పుడు ఆ గొప్పతనంని, ఆ ప్రార్థన గొప్పతనం గ్రహించలేకపోయారు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే పునరుద్ధానుడయ్యాడో, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వారి మీద కుమ్మరించబడిందో వారు ప్రార్థించేవారుగా మారారు. నిజంగా పేతురుకి ఇది ఒక కొత్త అనుభవం. పేతురు ఇంతకుముందు కూడా చెరసాలలో బంధించబడ్డాడు. ఇంతకుముందు అపోస్తులు 5వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ వాడు బంధించారు. కానీ ఆ బంధిస్తము ఇంత కఠినం కాదు. బంధించారు, రాత్రికంతా మరలా మరుసటి రోజు వాళ్ళు విడిపించేశారు. కానీ ఇక్కడ పేతురు ఒక్కడే ఉన్నాడు. పేతురు ఒక్కడే ఉన్నాడు. శతాధిపతులు, మీకు రోమా సైనికుల గురించి మీకు తెలియదేమో, భయంకరమైన క్రూరులు వారు. పేతురు బట్టలు ఇప్పేశారు. పేతుర్ని సంఖ్యలు వేసి వారు కొట్టలేదు అని తెలుస్తుంది. ఎందుకంటే మేబీ ఆయన వయసు పెద్దవారేమో, మేము దానివల్ల కొట్టలేదేమో మనకు తెలియదు. కానీ కొట్టేది సర్వసాధారణం. వారు అడిగేవాడు ఎవరు లేడు, చట్టం లేదు. కానీ పేతురు చూడండి ఏం చేశాడు. చూడండి 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచున్నది. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము తన కోసం ఏం చేసిందండి? ప్రార్థించారు. కంటిన్యూస్ కాన్స్టెంట్ ప్రేయర్. చూడండి, ఈరోజు చాలామంది, నాకు కూడా నేను అందుకే అడుగుతుంటాను, మరి ప్రార్థన చేయరా నా కోసం. మన కోసం ప్రార్థన చేసేవారు మనకు ఉండాలండి. ముఖ్యంగా ఒక నాయకుడిగా, ఒక సంఘములో నిన్ను ఒక నాయకుడిగా దేవుడు పెట్టాడు, ఒక కాపురిగా దేవుడు పెట్టినావు, ఒక పెద్దగా నేను దేవుడు పెట్టినప్పటికీ చూడండి, ప్రార్థన అంటే మనము ఇంకొకరితో ప్రార్థన చేయించుకుంటాం మాత్రాన ఆ చేసిన వ్యక్తి గొప్పవాడు అయిపోతాం, ఆ చేయించుకునే వ్యక్తి తక్కువ అయిపోతాం అనుకుంటాం. వెరితనం. దేవుని వాక్యం సెలవిస్తుంది మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి. ఈరోజు మన సంఘముల్లో, మనం వెళ్తున్న మందిరాల్లో ఎంతమంది మీ సంఘ కాపరి కోసం ప్రార్థిస్తున్నారు? ఎంతమంది మీ సంఘ పెద్దల కోసం ప్రార్థిస్తున్నారు? సరే, ఒక వదిలండి, మనం లెట్స్ నాట్ వరీ అబౌట్ దట్. లెట్స్ వరీ అబౌట్ అవర్ చర్చ్. మన సంఘం గురించి ప్రార్థిద్దాం, మన కాపరి గురించి, మన విశ్వాసుల గురించి. ఈరోజు ఎంతోమంది బోధకులు, టీవీలో ఎంతోమంది ప్రసంగికులు మనం చూస్తున్నాం.
ఎంతోమంది యవన ప్రసంగికులు వస్తున్నారు, ఎంతోమంది పెద్దవారు ఉన్నారు, ఎంతోమంది మాలాంటి వారు ఉన్నారు. మా కోసం మీరు ప్రార్థన చేస్తున్నారా? మా పేర్లు రాసుకుంటున్నారా? అన్నా జోసఫ్ అన్నని దీవించయ్యా, జోసఫ్ అన్న కాపాడయ్యా. ఏమండి చూసారా, చెరసాల్లో పేతురు ఉన్నప్పుడు సంఘం పేతురు కోసం విజ్ఞాపన చేసింది. చూడండి, నేను మనుషునే, మీరు మనుషులే. నన్ను దేవుడు ఒక ప్రత్యేక పని కోరుకున్నాడు, కానీ అంత మాత్రాన నేనేదో మీకంటే గొప్పవాడని కాను. మనమందరము దేవుని బిడ్డలమే, మనమందరము దేవుని కోసం చేయబడిన వారమే. మనకి వేరే వేరే బాధ్యతలు ఉంటాయి, సంఘములో వేరే వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అంత మాత్రమున మనము ఒక బోధకుడు, లేకపోతే ఒక పాస్టర్ గారు, లేకపోతే ఒక సంఘ పెద్ద, లేకపోతే ఒక నాయకుడు ఇతరు వాళ్ళకంటే గొప్పవాడు అనుకుంటాం, వెరితనం. చూడండి, ఒక నాయకుడు తన పని చేయాలంటే, ఒక కాపరి తన పని చేయాలంటే, ఒక సంఘంలో ఉన్న సంఘ పెద్దలు వాళ్ళ పనులు చేయాలంటే, వారు నియమించబడిన నియమములు జాగ్రత్తగా పాటించాలంటే వారి కోసం మనం ప్రార్థన చేయాలి. చూడండి, ఒక సంఘం అనేది ఒక విశ్వాసి పరిశుద్ధపరచబడే స్థలం, పవిత్రపరచబడే స్థలం, దేవుని ప్రసన్నత ఉండే స్థలము. ఆ స్థలములో దేవుడు ఉండాలంటే ఆ స్థలములో ఉన్న యాజకులు, ఆ స్థలములో ఉన్న లేవీలు, ఆ స్థలములో ప్రధాన యాజకుడు పరిశుద్ధంగా ఉండాలి. ఈరోజు పొద్దున ఒక మందిరానికి వెళ్ళా ఉండలేక ఆగలేక పొద్దున లేచినంటే బట్టలు వేసుకుని పళ్ళు కూడా కడుక్కొని వెళ్ళిపోయాను. చర్చికి వెళ్ళి 6 రోజులు అయింది, ఎక్కడో చర్చికి వెళ్ళా, కొంచెం వాక్యం వినాలి. సరే మ్యాప్ చూసుకున్నాను, నాకంటే ఒక 4 కిలోమీటర్ల దూరం, అయినా పర్వాలేదు వెళ్ళి వద్దాం, ఫస్ట్ మనం వెళ్ళిపోయా. సందులు గొంతులు చూసుకుని వెళ్ళిపోయాక 5 నిమిషాలు ఉన్నానండి. 5 నిమిషాలు, దానికంటే ఎక్కువ ఉండబుద్ధి అవ్వలేదు నాకు. దేవుడే లేడే అక్కడ. ఏంటి, లైట్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, డ్రమ్ములు ఉన్నాయి, మ్యూజిక్లు ఉన్నాయి, అరుపులు ఉన్నాయి, కేకలు ఉన్నాయి. దేవుని సన్నిధే లేదే. వెళ్ళిననే ఒకలాంటి సాడ్నెస్. ఏంటి ప్రభువా, కొంచెంసేపు అన్నా నీ సన్నిధిలో ఆనందిస్తానికి ఇక్కడ నీ సన్నిధి లేదేంటయ్యా? దేవుడు ఒకటే అన్నాడు, ఇలాంటి మందిరాలు విడిచిపెట్టు బోల్డ్ ఉన్నాయి అన్నాడు. ఒకటే మాట, ఇలాంటి మందిరములో నా సన్నిధి విడిచిపెట్టి అనేక సంవత్సరాలు ఉన్నాయి, అనేక దినముల బోల్డ్ ఉన్నాయి ఇలాంటివి. చాలా బాధ వేసింది నాకు, చాలా వేదన వేసింది. మా చెన్నైలో ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసుకోవాలంటే మా ఇంటి పక్కన చాలా చిన్న స్థలం అండి, చిన్న మందిరం, చాలా చిన్న మందిరం. మా చెన్నై మందిరం దూరంగా ఉండేది, చిన్న మందిరం. కొన్నిసార్లు ఎప్పుడన్నా ప్రార్థన చేసుకుని వెళ్ళి చేసుకుంటాను. వెళ్ళి మనకు తెలియదు కదా, ఎవరు వాళ్ళు కూడా ఏమేమి అనరు. వెళ్ళి ప్రార్థన చేసుకుంటా, ఏడుస్తా వెళ్ళి కొంచెంసేపు మనశాంతిగా ఫ్రీ అయిపోద్ది. వెళ్ళి మందిరంలో ప్రార్థన చేసుకుంటా. కనీసం ఆ మందిరంలో ఉన్న సన్నిధి కూడా లేదే. ఏంటి ప్రభువా అది? కీబోర్డులు ఉన్నాయి, డ్రమ్స్ ఉన్నాయి, పాటలు ఉన్నాయి, క్వైర్ ఉంది, ఎల్ఈడి ఉంది, శబ్దాలు ఉన్నాయి, కానీ ప్రభు సన్నిధి లేదు. చూసారా, ఎంతో బాధ కలిగింది నిజంగా చెప్పాలి. అక్కడ ఎంతోమంది వస్తున్నారు, ఎంతో ఆసక్తిగా వస్తున్నారు, కానీ వాళ్ళు వచ్చేవారు వచ్చినట్లే ఉన్నారండి. వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఎంత దిగులుగా వెళ్తున్నారు వాళ్ళు. ఏంటిది? చాలా ఇంతవరకు ఎప్పుడు మనసులో ఒకసారి కూడా అనుకోవాలి, మన చర్చి పెట్టాలి, చర్చి కట్టాలి. కానీ ఇది చూశాక కనీసం ఒక చర్చిని పెట్టి ఇలా నడిపించాలి ఒక థాట్ వచ్చిందంటే అది మరి దేవుని చిత్తమో లేదో నాకు తెలియదు. కానీ నిజంగా ఎంత బాధ కలిగింది నాకు. కానీ ఆదిలో ఉన్న సంఘం అలా కాదు. బిల్డింగ్ లేదు, టీవీలు లేవు, క్వైర్ లేదు, రిథమ్ ప్యాడ్ లేదు, కీబోర్డ్ లేదు, కానీ వారికి పరిశుద్ధ ఆత్మను అన్నాడు. వారి ఇంటింట కూడి వారు ప్రార్థించను. వారి ఇల్లే మందిరం అయిపోయింది. వారందరి మందిరం ఇంట్లో కూడి విజ్ఞాపనించి రోధించి పేతురు కోసం కన్నీరు కారుస్తున్నారు. చూడండి, కాన్స్టెంట్గా ఓడి చూడండి 5వ వచనం, అత్యాశక్తితో కాన్స్టెంట్లీ, విడవకుండా కాన్స్టెంట్గా వారు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. చూడండి 6వ వచనం చదవండి. హేరోదు
అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచున్నను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాలలో కూర్చుంది. చదవండి. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచాడు. అతను ఉండిన గదిలో వెలుగు ప్రకాశించును. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడాడు. పేతురు గారండి మారిపోయినా నిద్రపోతానంటే నిన్న కొరగ పెట్టి నిద్రపోతున్నా. జైల్లో ఉన్నాడు. ఫ్యాన్ లేదు, లైట్ లేదు, పరుపు డబుల్ కట్ పరుపు అసలే లేదు, అన్నము లేదు, నీళ్లు లేవు, ఉన్న బట్టలు కూడా తీసేశారు ఆయనకి. ఇటువైపు సంఖ్యలు అటువైపు సంఖ్యలు ఇద్దరు ఏమంటే సంఖ్యలు వేసుకుని సోల్జర్స్ ఏమంటే వాళ్ళు ఉన్నారు. 16 మంది బెల్లం పెట్టుకుని పేతురట్లో పొడి చేస్తానన్నారు. అసలు నువ్వు నేనైతే అమ్మో ఏమంటే ఓ ప్రభా ఎందుకయ్యా నన్ను ఇక్కడ తీసుకొచ్చావు? ఏంటి ప్రభా నా పాపలు ఒప్పేసుకున్నాం కదా, నన్ను పరిశుద్ధాత్మగా నింపితే ఏదో స్టేడియంలో నిలబెట్టి వాక్యం చెప్పరా అంటావు అనుకున్నాను. ఏంటి ప్రభా చెరసాల్లో పెట్టావు? ఇంత సేవ చేసి సంఘం కడతానని చెప్పి నన్ను చంపేస్తారంట రేపు. ఆల్రెడీ యాకోబుని పొడి చేశారు, నన్ను కూడా పొడి చేస్తారు. అంతే నా జీవితం. పేతురు గారి అసలు కొరగ పెట్టరు, నిద్రపోయాడట. ఏం చేసుకుంటే చేసుకో ప్రభా. ఏమండి అదండి మనము దేవుని ఎందు మన హృదయం ఆనుకోవాలి. పేతురు బాగా తెలుసు నా సమయం వచ్చే వరకు నేను చావను. హేరోదు రాజు నువ్వు ఎన్నెన్న ప్లాన్లు చేయ నా ప్రభు అనుకుంటే అది అగ్ని గండమైన నన్ను కాపాడుతాడు. ఆ షడ్రభిషేకం ఏమన్నారు? మేము మొక్కమయ్యా, కావాలంటే అగ్నిగుహలమైనా మేము కాలుతాము. కాలేరా? కాలేరు. కాలుతున్నప్పటికీ ఏమవ్వలేదు. చూసారా, ప్రార్థించే వ్యక్తి సమాధానంగా ఉంటాడు. ప్రార్థించే వ్యక్తి నిబ్బరంగా ఉంటాడు, కంగారు పడాడండి. కంగారు ఈరోజు చూడండి, కొంచెం జ్వరం వచ్చిన అమ్మమ్మ కోవిడ్ వచ్చేస్తుందండి, పాస్టర్ గారు అండో కోవిడ్ చచ్చిపోతాను. ఏమండి వినండి, నువ్వు చావాలంటే కోవిడ్ రావసం లేదు. నడుస్తున్నప్పుడు కొబ్బరికాయ చెట్టు కొబ్బరికాయ కూడా చచ్చిపోవచ్చు. ఏమండి దేవుడు 2 సార్లు కాపాడాడు కదా, 3వ సారి ఎందుకు కాపాడాలనుకుంటున్నారు మీరు? అయిపోయారండి చచ్చిపోయారండి డాక్టర్లు చెప్పారండి. అయిపోయిందండి డాక్టర్ ఆడండి. కంగారు ఓడిపోతున్నారు, ఆందోళన ఓడిపోతున్నారు. ఉద్యోగం పోతే ఆందోళన ఓడిపోతున్నారు. ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే అయ్యబాబోయ్ నా బతికేంటి ఇలాగ అయిపోయింది, అంతే ఇంకెంతే నేను చచ్చిపోతాను అని డెసిషన్ తీసుకుంటున్నారండి చాలామంది. అంతే నా అబ్బాయి నన్ను వదిలేశాడు, ఈ అమ్మాయి నన్ను వదిలేసింది, అంతే నా భార్య నన్ను వదిలేశారు, నా భర్త నన్ను నా అందరూ నన్ను వదిలేసింది, అంతే నేను చచ్చిపోతాను. ఏంటండి ఏంది అంటే నువ్వు అనుకుని అన్నీ జరుగుతుంటే నువ్వు ఆనందంగా ఉంటావా? అది కరెక్ట్గా. నీ జీవితంలో నువ్వు వెళ్ళే మార్గాన పరిస్థితులన్నీ మారిపోయినా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ఏం చేసేసండి యేసు మీద అనుకుంటే నా ప్రభు చూసుకుంటాడయ్యా, నా ప్రభు సహాయం చేస్తాడు. మనం అనుకుంటున్నాం ఆ సంఘంలో ఉన్న వారందరూ ప్రార్థన చేశారు కాబట్టి దేవుడు పేతున్నట్లు ఏమంటే అలా కాదు. నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా నిజమైన దేవుని సేవకుని దేవుడు చూసుకుంటాడంటే ఎప్పుడు చూసిపెట్టాడంటే నా జీవితం అనుభవంతో చెప్తున్నా, నా జీవితం అనుభవం చెప్తున్నా. ఎప్పుడు తన నమ్ముకున్న వాడిని వదిలిపెట్టాడండి దేవుడు. నాకు కొన్నిసార్లు ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు చూసి నాకు సంతోషం తట్టుకోలేక ఏమండి బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చిన రోజు అంటే ఆనందం తట్టుకోలేక, అంటే ఇంతగానో నన్ను ప్రేమిస్తున్నాయా, చేతిలో రూపాయి ఉండవు, డబ్బులు ఉండవు, కష్టం ఏంటి ప్రభా, ఆశ్చర్యం 1 2 సార్లు అలవాటు అయిపోయింది నాకు చెప్పాలి. ఏమన్నా ఆశ్చర్యమిదిగా పోషిస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు. మనసులో అనుకుంటాం ప్రభువా నా స్తోమత లేదు నీకు తెలుసు కదా, అది వచ్చినప్పుడు నా కంట్లో నీళ్ళు తిరిగిపోతున్నాయి. అంటే ప్రభు తను నమ్ముకున్నవారు వదిలిపెట్టాడండి. తను నమ్ముకున్నవారు వదిలిపెట్టాడు. పేతురు తెలిసిన వారు ఎవరు లేరు, పేతురు తోడు ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాడు పేతురు. అయినప్పటికీ సుఖంగా కొరగపెట్టరు తరఫతున్నాడు. ఎందుకంటే ఆ దేవుడు చూసుకుంటాడు కదా. ఆయన చిత్తము లేకుండా నా తల ఎంటుకలు ఒక ఎంటుకు పడిపోదు. ఆయన చిత్తము లేకుండా నా తల ఎంటుకలు ఏది తెల్లగా మారదు.
ఆయన చిత్తము లేకుండా నా బ్రతుకులో ఏది జరగదు. నా ప్రభు ఏది చేసినా మంచిగా చేస్తాడు, ఏది చేసినా మేలే చేస్తాడు, ఏది చేసినా నాకు అది క్షేమమే. చంపేసినా కూడా అవునయ్యా, చంపేసినా కూడా హతసాక్షుడు అయ్యానయ్యా నేను. ఏమంటే ఎంతమంది జేమ్స్లు ఉన్నారండి ఈరోజు? ఎంతమంది పీటర్లు ఉన్నారు చెప్పండి? ఎవరిని చూసినా నేను పీటర్నండి. నువ్వు పెద్ద పీటర్, చిన్న పీటర్, బుల్లి పీటర్ వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు? ఎక్కడికి వెళ్ళినా ఏమంటే మీరు అమెరికాకి వెళ్తే ఆడ పీటర్ చర్చ్ అంటారు, సెయింట్ జేమ్స్ చర్చ్ అంటున్నారు. ఎన్ని చర్చలు అయ్యా? వాళ్ళు ఒక చర్చ కూడా కట్టలేదు. ఏమంటే వాళ్ళ పేర్లు ఎన్ని చర్చలు ఉన్నాయి చూసారా? దేవుని నమ్మిన వారు, ఆ శిష్యులు ప్రభువుని నమ్మారు. వారు ప్రభు ఎందు ధైర్యంగా ఉన్నారు. చూడండి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అన్ని బాగున్నప్పుడు గొడవపెట్టి నిద్రపోతాం కాదయ్యా. అన్ని సతమతం అవుతున్నావు, అపవాది నీ జీవితం నాశనం చేయాలని నెక్స్ట్ రోజే పేతురు గారు తలకాయని నరికేయాలని. కానీ అయినప్పటికీ కూడా పేతురు గారు చక్కగా గొరకపెట్టి నిద్రపోతున్నారంటే ఆయన ఎంతగా ప్రభు యందు ఆనుకున్నాడో చూడండి, ఎంతగా ప్రభు యందు చూడండి. మన ఆత్మీయ స్థితిలో మనం ఎదిగే కొలిది మన సంపూర్ణమైన నమ్మకం ప్రభు మీదకి వచ్చేసేయాలండి. మనం మనుషుల వల్లే ఏం చూస్తున్నామో, ఏం వింటున్నామో, ఏమి మనం గమనిస్తున్నామో దాని ప్రకారం మనం రియాక్ట్ అవ్వకూడదు. కానీ ఈ సమస్త పరిస్థితుల వెనకాల నా ప్రభు హస్తం ఉంది, ఆయన చిత్తము లేకుండా నా జీవితంలో ఏది జరగదు అనే విశ్వాసమైన స్థితిలో వచ్చినప్పుడు ఎంతో దేవునికి నమ్మకంగా ఉంటామండి. వారందరూ ఉపవాసం ఉండేవాడు ప్రార్థన చేస్తున్నారు సంఘంలో ఉన్నవారు, కానీ పేతురు గారు గొరకపెట్టి నిద్రపోతున్నారు. పాపం దేవదూతను పంపించాడంట దేవుడు. చూసారండి, తన సేవకుల విషయం దేవుడు చూసుకుంటాడండి. అసలు చాలా మనం అనుకుంటాం దేవదూతలు పంపించారండి, దేవదూతలు పంపించలేదు. దేవదూతలు ఆల్రెడీ ఉన్నారు అక్కడ, ఆల్రెడీ ఉన్నాడు. కానీ ఆ దేవదూతలు ఏం చేసేస్తా ప్రభు సెలవు ఇచ్చినట్లే రియాక్ట్ అవుతాయి. నువ్వు చెప్పినట్టు విన్నావు. ఆ దేవదూతలు ఏం చేసింది చూడండి, ఏం చేసింది అది. ప్రభుదూత అతని దగ్గర నిల్చును, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించును. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతిలో నుండి ఊడిపడను. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తడుకోలేమని చూస్తారంటే పేతురు గారు పేతురు గారు లేకండి, మీరు త్వరగా లేకండి, లేకండి, త్వరగా లేగాలి పేతురు గారు, లేకండి, ఈ బట్టలు వేసుకోండి, మీ జోడులు వేసుకోండి, మీ నడుము కట్టుకోండి, నన్ను వెంబడించండి అంటే చెయ్యి పెట్టుకొని దేవుని దూత పేతురుని తీసుకువెళ్తుంది. చూడండి, ఒక సేవకుడికి AK-47 గన్మెన్ అవసరం లేదు. ఒక సేవకుడికి సెక్యూరిటీ అవసరం లేదు. ఒక సేవకుడికి దేవుని దేవదూతల సెక్యూరిటీ అండి. మీకు తెలుసా? మీకు ఆ గ్యాజీ కంగారు పడిపోయాడు. అషూరియన్ వాళ్ళు రాజు వస్తానంటే ఆందోళన పడిపోయాడు, కంగారు పడిపోయాడు. రాజా ఎలీషా, నువ్వు ప్రవక్తని తెలిసిపోయింది, నువ్వు చెప్పేది జరిగిపోతుంది తెలిసిపోయింది, నిన్ను మొక్కలు కోసేస్తాం వస్తున్నారయ్యా అంటే కంగారు పడిపోయాడు. కంగారు పడిపోతుంటే ఎలీషా ఏమన్నా ఎందుకయ్యా కంగారు పడుతుంది, మన తోడున్నవాడు గొప్పవాడయ్యా, ప్రభా వీడు కళ్ళు తెరువు అంటే ఆ కొండ పైన అంతా అగ్నిరథములు ఉన్నాయంట. ఒక్క దేవదూత 185,000 అషూరియన్ వాళ్ళని చంపిందండి. అంటే ఎంత శక్తివంతమైన దేవదూతలు. చూడండి, ఒక దేవుని సేవకుడికి దేవుడు తన కాపుదలను ఇస్తాడు. తనను నమ్మిన వారిని దేవుడు విడిచిపెట్టాడండి. ఎన్నడూ ఇంటికి విడిస్తారనుకుంటున్నారు మీరు? ఎందుకు చచ్చిపోతారనుకుంటున్నారు మీరు? ఎందుకు మీరు నశించిపోతారనుకుంటున్నారు? ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు వారిని ఆందోళన పడుతున్నావు? ఎందుకు వారిని ఏమంటే టెన్షన్ అయిపోతున్నావు? దేవుడికి తెలియదా? దేవుడు ఆల్రెడీ సిద్ధపరచలేదా నీకోసం సమస్త? దేవుడికి తెలియదా ఇలాంటి జరుగుతాయని? దేవుడికి తెలుసు. భూమికి రాయి వేసినప్పుడు తెలుసా అంట. ఎప్పుడంట? భూమికి రాయి వేసినప్పుడు తెలుసా అంట. ఆదాము అని ఒకడు ఉంటాడు రా, జో అని ఒకడు ఉంటాడు రా, ఏమంటే నువ్వు ఉంటావని తెలుసు ఆయనకి. నీ జీవితం కూడా అప్పుడే అసలు ప్రభు జ్ఞానానికి ఎవడి పనికి వస్తాడండి. ఆయన అప్పుడే నీ గురించి సమస్తం సిద్ధపరిచాడు. అప్పుడే తెలుసు ఆయన నువ్వు ఏం చేసిపోయే పొరపాట్లేంటో, నీ బలహీనతలేంటో, నువ్వు ఎదుర్కొనే పరిస్థితి అప్పుడే ప్రభు నీ కోసం పరిష్కారం సిద్ధపరిచాడు. నమ్ము, విశ్వసించు. ప్రభు చిత్తము లేకుండా, ప్రభు ఉద్దేశము లేకుండా నా బ్రతుకులో ఏది జరగదు. ప్రభు చిత్తము లేకుండా నాకు ఏమి కలగదు.
ఒకవేళ ప్రభువు నాకు ఏదైనా అనుమతిస్తే దానికి ఏదో ఒక పాట నేర్పించాలనే కానీ ఏమంటే మేలైన తలంపులు కానీ హానికరమైన తలంపులు కావు. మొత్తం 18 మంది ఉంటే ఏమంటే సైనికులు దేవతో చేయి పట్టుకుని తీసుకెళ్ళిపోయిందంటే ఏమంటే తీసుకెళ్ళిపోతే చూడండి 9వ వచనం చదవండి. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరగనని గ్రహింపక తనకు దర్శనం కలగనని తలంచాడు. ఏమండి దర్శనమా రియలా? చాలాసార్లు ఏమండి ఈ వరం ఇచ్చినప్పుడు దేవుడు వరం ఇచ్చి నాకు అర్థం అవుతుంది. చాలాసార్లు నాకు ఒక దర్శనం కనపడింది. ఏంటంటే చర్చ్లో కటన్స్ మారుస్తానంట. ఆ కటన్స్ మారుస్తే 2 సెట్లు కటన్స్ ఉన్నాయి. వాళ్ళు అడుగుతున్నారు, అన్న ఏ కటన్ వేయమంటావంటే నేను చెప్తానండి ఈ కటన్ వేయ్యా ఈ కటన్ వద్దని. నాకు ఆల్రెడీ ఆ దర్శనం వచ్చింది. 4 రోజుల తర్వాత అదే ఇన్సిడెంట్ జరుగుతుంది. అది వచ్చినప్పుడు ఇది ఆల్రెడీ చెప్పాను కదా అన్న. అన్న మీరు చెప్పలేదు నేను ఇప్పుడే అడుగుతున్నాను. లేదా నేను చెప్పాను కదా అన్న. అంటే కొంచెంసేపు ఆలోచించి నాకేమైనా ప్రాబ్లం అయిందని తెరు చూస్తే ఆ దర్శనం చెప్పేస్తాను. సో చెప్తున్నాను మళ్ళీ ఈ కటన అయ్యిందయ్యా అంటే పేతురు గారు కూడా ఈ దర్శనమా నిజమా? ఏమంటే దర్శనం అనేది ఇది ఏమంటే మనకి అసలు మనం ఉంటాం దర్శనంలో మనం కనబడితే దేవుడు ఆత్మవర పరిశుద్ధ మన ప్రతి ఒక్కరు ఎవరైతే రక్షించబడి బాప్తిజం తీసుకుని దేవుడు తన వరములు ఇస్తాడండి. తన సంఘం కూడా తమ కోసం తన రాజ్యం కోసం సిద్ధపడి దేవుడు వరాలు అందరికీ ఇస్తాడు. ఎవ్వరు ప్రత్యేకంగా అందరూ మీరు అడగండి దేవుడు ఇస్తాడు. దాంట్లో వ్యత్యాసం ఏం లేదు ప్రభుకి. ఇక్కడ పాపం పేతురు గారు నేను దర్శనం ఉన్నానా కళ్ళలో ఉన్నామా నిజమేనది ఏమండి పాపం మంచి నిద్రలో ఉన్నట్టున్నారు పేతురు గారు. అప్పటికే అలసిపోయి పొద్దునంతా బాగా ఏమండి పాపం పేతురు గారు కొంచెం చరిత్ర హెవీగా ఉంటారని బాగా భోజనం చేస్తారని ఆయన అలసిపోయాడేమో. దర్శనం అక్కడ అర్థం కాలేదండి కొంతసేపు ఆయనకి. కానీ 10వ వచనం చదవండి. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పో ఇనుప గవని వద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకున్నాను. చదవండి. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను. చదవండి 11 చదవండి. ఎస్ పేతురుకి తెలివిచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయునుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియనని అనుకున్నాను. ఇది చూసినట్లయితే రోమా ప్రిజన్ నుంచి ఆ చెరసాల నుంచి బయటపడతా అంత మామూలు విషయం కాదండి. చాలా హైలీ సెక్యూర్డ్ ఆ ప్రిజన్ నుంచి దేవదూత నడుస్తుంటే లోకంలో సంఖ్యలను టక్ ఏమండి ప్రభువు శక్తి అండి. అది ప్రభువు శక్తి ముందు లోక శక్తులు పనికిరావు. లోకంలో తాయెత్తులు, లోకంలో తంత్రములు, లోకములను విప్తి, లోకములను కుయుప్తి ఈ పని చేయవు. దేవుని శక్తి ముందు దేవుని శక్తి సర్వశక్తి కలిగినది. పరిశుద్ధాత్ముడు పవర్ఫుల్ గాడ్ ఆయన. ఏమంటే దేవదూత నడుస్తున్నప్పుడే ఆ సంఖ్యలు ఫాట్ ఆ తలుపు తెరిచేస్తారు. ఆటోమేటిక్ డోర్స్ ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు లేవు. కానీ దేవుని శక్తి ప్రభావం ముందు ఏదైనా అయిపోయింది. పాపం ఈయన ఊరి మధ్యలో వచ్చాక అప్పుడు గ్రహించుకున్నాడంట, ఓహో ఇది కళ కాదా నిజమా అని. దాని తర్వాత 12వ వచనం చూడండి ఏం జరిగింది చూడండి. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరే ఇంటికి వచ్చాడు. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండేరు. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపాను. పాపం ఈయన మరియా ఏమండి యోసేపు యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చాడు. పాపం వచ్చిన వెంటనే ఇక్కడ మార్క్ అనే అతను ఏమండి వారందరూ కలిసి ఏడుస్తూ ప్రార్థిస్తున్నారు పాపం పేతురు కోసం. కానీ పేతురు తలుపు కొడుతున్నాడు. టక్ 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 తలుపు తీరండి అయ్యా, వచ్చాయి నేను పేతురునయ్యా. టక్ 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 ఏమండి పాపం రాత్రి 2 గంటలు టక్ టక్ వాళ్ళు పడుకోకుండా ఉపవాసాలను ప్రార్థన చేస్తున్నారు. అంతలోకి తలుపు పడుతున్నారని అక్కడ ఉన్న వారందరూ ఏం ప్రార్థనలో మనం చాలామంది ఏం ప్రార్థన చేస్తాము, ప్రభువా నువ్వు నాకు ఇవ్వాల్సిందే, ఇప్పుడే ఇవ్వాలి ప్రభా, ఇప్పుడే దయచేయ ప్రభా, నువ్వు ఇచ్చే వరకు నేను కదలను ప్రభా. పిల్లలు చూడండి కొన్నిసార్లు నాకు చాక్లెట్ కావాలి మొండి పట్టుకుంటారు. ఆ చాక్లెట్ పెట్టినా కూడా చాక్లెట్ ఇక చాక్లెట్ అంటారు. అలాగా కొంతమంది కూడా అంతే, నాకు ఇది కావాలి ప్రభా, నువ్వు చెయ్యి ప్రభా. ఏమండి దేవుడు ఏమన్నా చోటాడా అంటే నువ్వు ఎక్కువసేపు గింజుకుని ప్రార్థన చేస్తావు, గొప్ప ప్రార్థన. అది లేకపోతే 5 నిమిషాలు ప్రార్థన, చిన్న ప్రార్థన ఏం కాదు. నువ్వు శుద్ధ హృదయం అవుతావు, 5 నిమిషాలు చేసినా చాలు, 5 మాటలు చేసినా చాలు.
ఇప్పుడు నీతిమంతుడు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నువ్వు నీతిమంతుడుగా జీవించి నువ్వు ఒక 2 మాటలు మాట్లాడు చాలు. ఎందుకు అధికంగా మాట్లాడతావు? నేను ఎక్కువసేపు ప్రార్థన చేయను, నేను ఓపెన్ చెప్తాను. నేను తక్కువసేపే ప్రార్థన చేస్తాను, ఎక్కువసేపు దేవుని వాక్యం ధ్యానిస్తాను, ఎక్కువసేపు దేవుని స్తుతిస్తా, ఎక్కువసేపు నీ ఇష్టం ప్రభువా, నువ్వు ఏం చేసుకుంటే చేసుకో, ఐఎమ్ ఓకే. నేను ఏం చేయగలుగుతాను? నేను మానవుణ్ణి, నువ్వు దేవుడివి, నేను ఏం చేయాలి అంతే. నా ప్రార్థన అంతే ఉంటుంది. ఏమడుగుతాం? ఆయనకి అంతా తెలుసు. నోటికి మాట రాకముందు ఆయన ఎరిగినవాడు, హృదయానికి ఆలోచన రాకముందు ఆయన, భూమికి పునాది వేయకముందు ఆయనకి సమస్తం తెలుసు. ఎన్నిసార్లు కూర్చుంటున్నాను, ఎన్నిసార్లు లేస్తున్నాను ఆయన తెలుసు. నా తల ఎంట్రుకలను లెక్కించేవాడు ఆయనకి అన్నీ తెలుసు. వెళ్ళి ఏమని చెప్తాం మళ్ళీ ఎక్స్ట్రా? ఏమంటే తెలియని వాళ్ళకైనా చెప్పచ్చు, తెలిసిన వాళ్ళకి ఏం చెప్తాం? ప్రభువుకి సమస్తం తెలుసు. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు ఆయన నన్ను చూచాడు, సమస్తం ఆయనకి తెలుసు. నేను ఏమని ప్రార్థన చేస్తానో కూడా ఆయనకి తెలుసు. ఏమండి, మీకు ఆ విశ్వాసం ఉంది? అసలు నమ్ముతారా ప్రభువుని? ప్రభు తెలుసు అండి. నువ్వు చెప్పవసరం లేదు మళ్ళీ ప్రభువా అని మళ్ళీ మొండి పెట్టి మళ్ళీ ఏడ్చి అరిచి కేకలేసి మళ్ళీ గంతులేసి. విశ్వాసముంచు, విశ్వాసము, నమ్మిక మాత్రం ఉంచమన్నాడు యేసు ప్రభు. నమ్మి విశ్వాసముతో నువ్వు చేసే 2 మాటలు ప్రార్థన అయినా ఆ దేవుడు ఇస్తాడంటే ఇస్తాడయ్యా, నా దేవుడు చేస్తాడయ్యా. నీలో నవ్విశ్వాసానికి నీ విశ్వాసపూర్వకమైన మాటలు నువ్వు పలికినప్పుడు దేవుని కార్యం చూస్తావు. ఇటు చూసినట్లయితే వీళ్ళందరూ ప్రార్థిస్తున్నారు కానీ పాపం ఈ చిన్న పాప, ఎవరి పాప పేరేంటని చూడండి, పాప రోదే. పాపం రోదే ఈ చిన్న కుమార్తె ఏం చేసింది? వెంటనే పేతురు తాతయ్య వాయిస్ గత్తు పెట్టింది. పేతురు తాతయ్య వచ్చాడు, పేతురు తాతయ్య వచ్చాడు, పేతురు తాతయ్య వచ్చాడు. వెళ్ళి తలుపు దగ్గర వెళ్ళిందని. పాపం తలుపు గొల్లు అందలేదేమో, అప్పటికే భయం వీళ్ళకి ఎక్కువ. అందుకని పేతురుగా నెక్స్ట్ మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. కానీ వీళ్ళు వెళ్ళి చెప్పారంట. పాపం ఈ పాప వెళ్ళి చెప్పింది, పేతురుగా తలుపు దగ్గర ఉన్నారంటే 15వ వచనం చదవండి. ఏంటంట? నువ్వు పిచ్చిదానివి, నువ్వు పిచ్చిదానివమ్మా, నీకు మెంటల్ పుట్టింది అంటే ఏంటి? ప్రార్థన చేసింది సేపు. ప్రభా పేతురు నడిపించి, ప్రభా పేతురు నడిపించి, ప్రభా పేతురు నడిపించి, ప్రభువా నువ్వు చేసేస్తావు, ప్రభువా నువ్వు. మళ్ళీ దీనికి మళ్ళీ భాషలో ఒకటి టంగ్స్ ప్రేయర్, పవర్ పవర్ పవర్, కమాన్ పరిశుద్ధాత్మ దేవ, అరుపులు కేకలు, మళ్ళీ డ్రమ్ పెట్టుకుని డమకటక డమకటక డమకటక, మళ్ళీ కీబోర్డు, మళ్ళీ పాటలు, మళ్ళీ బిస్కెట్లు, మళ్ళీ టీలు, ఆల్నైట్ ప్రేయర్. మరి పేతురు గారికి స్పెషల్ ప్రేయర్స్. పాపం ఆయన తలుపు దగ్గరకు వచ్చాడు, తలుపు తీయండి అమ్మా అంటే వచ్చాడు. నీకు బెట్టలు పుట్టిందట, నీకు దయ్యం పెట్టింది ఎట్టా సరే పేతురు చెరసాల్లో అంటే ఏంటి వీళ్ళు చేసిన ప్రార్థన? అవిశ్వాసంతో చేసిన ప్రార్థన. ఈరోజు సంఘంలో ఎందుకు ప్రార్థనలు చూడండి, ఈ కోవిడ్ 3rd వేవ్లో అందరూ ఉపవాస ప్రార్థనలు పెట్టారు. 21 రోజులు ఉపవాస ప్రార్థనలు, 31 రోజు ఉపవాస ప్రార్థనలు, 40 రోజులు ఉపవాస ప్రార్థనలు, అప్ప ఇంకో March 2 నుంచి మళ్ళీ లెంట్ ఉపవాస ప్రార్థనలు. వాసిపోతున్నాయి పాపం ఉపవాస ప్రార్థన. దేవుడికి తెలుసు ఎంతమంది ఉపవాసం ఉన్నారు. ఎందుకంటే ఓరక్కుని అంత గింజుకుంటారు? నాకు అర్థమే కాదు, అసలు అర్థమే కావట్లేదు. ఎందుకు అంత ఎందుకు అంత ఎందుకు ఆలోచన అలా ఉంటున్నాయి? చూడండి, ఎక్కడ ప్రభు గుంపుగా ఉపవాస ప్రార్థన ఎవరిని చేయమనలేదండి. బైబిల్ని మరలా తిరిగేసి చూస్తున్నాను. ఎక్కడైనా సంఘంలో మీరంతా 40 దినాలు ఉపవాసం ఉండాలి, దానియేలు 21 రోజులు ఉపవాసం ఉండాలి, ఏంటి సిద్ధాంతాలన్నీ? 4 లెంట్ దినాలు పాటించాలి. ఎవరు ఎన్ని కనిపెట్టినాయి? బైబిల్లో లేనివి ఎందుకు ఎన్ని పాటిస్తున్నాం మనం? ఉపవాసం అనేది వ్యక్తిగతమైనది. దేవుడు ఏమన్నా మొహం ఫుల్గా శుభ్రంగా తలస్నానం చేసి పౌడర్ రాసుకొని కొత్త బట్టలు వేసుకొని గదిలోకి వెళ్ళి ఉపవాసం రాజ్యం. నువ్వు ఉపవాసం ఉండడం ఎవరికి తెలియదు కూడా, ఎవడు? అదే నా ప్రభు చెప్పింది. అసలు ఈ బోధకులు ఏం చేస్తున్నారు? ఈ సంఘాన్ని ఎలా నడిపిస్తున్నారు? ఎంత చూస్తుంటే కొంచెం నా భయం వేస్తుందండి. చూడండి, నీకు ఆకలి వేస్తే తినే, తప్పేం లేదు, తినేసి ప్రార్థన చేయి. ప్రభువా కడుపు నొప్పి వస్తుంది. ఒక బ్రదర్, కడుపు నొప్పి వస్తుంది బ్రదర్, ఏంటయ్యా నీ ప్రాబ్లం? ఏం తినలేదన్నా, పోయి తినేసి రాయ్యా. నేను తినేవచ్చాక బాగా ప్రార్థన చేసి. ప్రార్థన ముఖ్యం కానీ ఏమంటే కొన్నిసార్లు మనము ఏమంటే ఆహారం వల్ల కొన్నిసార్లు ఏం చేస్తాం అంటే మనము టాయిలెట్కి వెళ్తాము, దాన్ని ఇవన్నీ డిస్టర్బెన్స్ మన మైండ్ కాన్సన్ట్రేషన్ ప్రేయర్ మీద ఉంచుతానికి ఉపవాసం ఉండమన్నాడు దేవుడు. ఒక అది శరీరం బలహీనత, నీకు అంత విశ్వాసం లేకపోతే తినే వచ్చి తిన్నావా లేదు ముఖ్యం కాదు, కానీ ప్రార్థన ముఖ్యం. చూడండి, యేసుప్రభు శిష్యులు ఆ రోజు ప్రార్థన చేయలేదు, వాళ్ళు తినేసి గొరగబెట్టి నిద్రపోయారు. అందుకని పొరా యూస్లెస్ ఫెలోస్, మీరందరూ దుర్మార్గులు, మీరందరూ నీచులు, అసలు మీ పనిగా పోండ్రా అని తిట్టాడు యేసుప్రభు. ఏమనలే అసలు.
కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీద వచ్చిందో వారే ఉన్న డిఫాల్ట్ ఉపవాసం. ఎవరు చెప్పవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రభావం అనేది బయట నుంచి వచ్చేది కాదు, కానీ నీ హృదయం అంతరం కాదు. అది కేవలం దేవుని ఆత్మ చేసే పని. నేను చేయలేనండి. ఏ బోధకుడు ఒక వ్యక్తిని మార్చలేడు. పరిశుద్ధాత్ముడు ఒక్కడే ఒక వ్యక్తిని మార్చగలడు. దేవుడు ఒక్కడే ఆకర్షించుకోగలుగుతాడు. ఆ దేవుని మాత్రమే శక్తి. నేను అలా చేస్తాను, నేను దేవుని అయిపోతా. నేను నాకు చేయలేను, నా శక్తి లేదు. ఒక వ్యక్తిని మనం మారుస్తున్నాడు, మార్పు కలుగుతుందంటే అది దేవుడు ఆ వ్యక్తిలో కార్యం చేస్తున్నాడు. గుర్తు చేసుకోండి. ఇక్కడ చూస్తే వీళ్ళు ప్రార్థిస్తున్నారు, కానీ వీళ్ళు విశ్వాసం లేని వల్ల ఆమెను పట్టుకుని తిట్టేశారు. నీకు మైండ్ పోయిందా మెంటలెక్క. కానీ ఆమె అమ్మాయి ఏం చేసింది చూడండి, 15 వచనం. అయితే తాను చెప్పినది నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనేది. కాదులే, దూత ఎలా అవుతాడు? పేతురు మనుషుడు కాదా? అంటే చూడండి, దేవదూతలు ఎలా మనుషు రూపం తీసుకుంటుంది? చాలామంది చెప్తుంటారు, అయ్యా మా నాన్న చచ్చిపోయాడు, మా అమ్మ మా కళ్ళలోకి వచ్చి నాతో మాట్లాడింది. 100% చెప్తాను, దెయ్యమండి. చచ్చిపోయిన వారు మరలా రాలేరు మనతో. చచ్చిపోయిన ఈ లోకంని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారు దేవుని తీర్పు ముందు నిలబడ్డారు. వారు రూపము తీసుకొని వచ్చే సాతాను గారు వంచేవాడు, మోసగాడు. అన్నా ఒక అని చెప్పింది, ఏందమ్మా నేను అలా చేసావంట, ఎందుకు అలా చేసావంట? మన కళలో చచ్చిపోయిన 2 నెలల ముందు మా అమ్మ చచ్చిపోయిందన్నా, చచ్చిపోతే అలా చేశానన్నా, ఆమె చెప్పింది నాకు, అలా చేశాను నేను అనేది. ఎలా చెప్తుందమ్మా? విశ్వాసిగా దేవుని నమ్ముకుంది కదా, రక్షించబడింది, సమాధానమైన మరణమే కదమ్మా. అంటే ప్రార్థన చేస్తే ఆమె నుంచి దెయ్యం వెళ్ళింది. చూసారా? ఇక్కడ దయచేసి గమనించండి, మోసపోవద్దు. దేవదూతలు సాతానులు మనిషి రూపము, దేవదూతలు ఖచ్చితంగా దేవుని దూతలు మాకు ఖచ్చితంగా మనిషి రూపం తీసుకోవద్దు. కానీ దురాత్ముడు తీసుకుంటాడు. అపవాది వంచేవాడు, మోసగాడు, వాడు కుయుక్తితో ఉన్నవాడు. వాడు మనల్ని కలవరపెడతాడు. నాన్న రూపంలో, అమ్మ రూపంలో, భార్య రూపంలో, భర్త రూపం చచ్చిపోయిన వాడి రూపంలో వచ్చి వాడు మనల్ని కలవరపెడతాడండి. ఇది సాతాను కుట్ర. ఒకసారి మృతి పొందిన వారు మరలా వారు తిరిగి రారు. ఇంకా కుక్కగా, నక్కగా, పిల్లిగా లేదు వారికి. వారు ఈ లోకంని విడిచి వెళ్ళిపోయారు. దేవుని తీర్పు ముందు నిలబడ్డారు. ఒకళ్ళు రక్షించబడి ఉంటే, మోరు మనసు పొంది ఉంటే వారు దేవునికి యథార్థంగా బ్రతుకుంటే దేవుని రాజ్యంలో ఉంటారు. లేకపోతే పాతాళ లోకంలో ఉంటాడు. దేవుడి తీర్పు నాది లేదు, దేవుడు తీర్పు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ వీరు నమ్మలేదు. కానీ 16వ వచనం చూడండి. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి నిభ్రాంతి అస్ట్రానిష్డ్, ఆశ్చర్యపడాడు. ఎందుకు అంత ఆశ్చర్యపడాలి? చూడండి, నువ్వు విశ్వాసంతో ప్రార్థన జరుగుతుంది కార్యం. చూడండి, నా జీవితంలో నేను ఒక లోకం ఉద్యోగం చేశానండి. చిన్నప్పటి నుంచి పాస్టర్ గారు పిల్లోడైనప్పటికీ నాకు అంత విశ్వాసం లేదు. లెట్స్ బీ హానెస్ట్, అబద్ధాలు కదా. కానీ బైబిల్కి చర్చికి వెళ్ళేవాడిని, బైబిల్ చదివేవాడిని. విశ్వాసం లేదు కాబట్టి ఉద్యోగంకి వెళ్ళాను. కానీ సేవకు వచ్చాక దేవుని ఆశ్చర్యమైన కార్యం నేను రోజు చూస్తానండి. నాకు రోజు ఇది అలవాటు అయిపోయింది అనుకోండి. ఏమండి అన్న ఆశ్చర్యంగా స్వస్థపడ్డా, నమ్మలేకపోతున్నావు అన్న ఆశ్చర్యంగా మా అప్పులు తీరిపోయింది అన్న, ఆశ్చర్యంగా దేవుడు మమ్మల్ని బాగు చేశాడు, మాకు వివాహాలు చేశాడు, అవుతుందని అంటాను. ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది. కానీ మొదటగా అలా నాకు భలే ఎంతో ఒక హ్యాపీగా ఉండేది, ఎంతో హ్యాపీగా ఉండేది. ఇస్రాయల్ ప్రజలు కూడా చూడండి, ఎర్ర సముద్రం పాయలండి పాట పాడేశారు. మోసే నీళ్ళు, దాని తర్వాత మోసే ఏది మాసం ఏది మోసే మోసే అరే ఈ బండలో నుంచి నీళ్ళు మినరల్ వాటర్ ఎలా వస్తుందో ఆలోచించలే. అరే ఎట్లా మనకి మాసం ఇస్తున్నాడు, అరే ఎట్లా మన 40 సంవత్సరాలు బట్టలు మాసిపోలేదు అని ఆలోచించకుండా వారు ఆశీర్వాదాలను చులకనగా ఎంచుకున్నారు. అది మనుషుడు తత్వం అంతే. ఫస్ట్ టైం ఈజ్ మెరికల్, సెకండ్ టైం అదే మెరికల్ కాదు వాళ్ళకి. ఇంతేనా అనే ఒక సనువుడాత్మ. కానీ ఇప్పుడు పేతురుని చూసిన వెంటనే వారు ఆశ్చర్యపోయారు. ఎందుకు ఆశ్చర్యపోవాలి? చూడండి, ప్రార్థన డెఫినెట్గా వర్క్ చేస్తుందండి. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఆ ప్రార్థన శక్తి అండి అన్ని శక్తులకంతా మించినది. మోకరించి నేను మరలా చెప్తున్నాను, మీ జీవితంలో ఎలాంటి పోరాటమే, ఎలాంటి ఇక్కడికి చూడండి. నేను మీకు ఏమన్నా మన రోడ్లో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు చూస్తాం, పల్లెల్లో చూస్తుంటాను, బాబా కొంచెం ఆ మూట ఎత్తిపెట్టాయా అంటారు. సరేనమ్మా ఎత్తి పెడతాం. ఎత్తి పెట్టాక ఆ మూట ఆమె మూసుకోవాలి, అవును కదా. ఆమెతో పాటు మనం మూటతో పాటు వెళ్తామేంటి? అలాగా మీ భారంలో ఏమైనా ఎత్తి పెట్టమంటే ఎత్తి పెడతాం. కొన్నిసార్లు ఒకసారి ప్రార్థన చేస్తాం, 2 సార్లు ప్రార్థన చేస్తాం, మీరు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తాం. కానీ మీ మూటను మీరు తీసుకెళ్ళి యేసుప్రభు దగ్గర పెట్టాలి.
మీరు ప్రార్థన నేర్చుకోవాలి, మీరు విశ్వాసం నేర్చుకోవాలి, మీరు ప్రభు సన్నిధిలో ప్రభు శక్తిని, ప్రభు గొప్పతనమని మీరు వ్యక్తిగతంగా ఎరగాలి. మీరు ప్రభుతో సహవాసం కలిగి ఉండాలి, మీరు ప్రభు ద్వారంగా దీవించబడాలి, మీరు ప్రభు ఆత్మని కలిగి ఉండాలి, మీరు యేసు ప్రభు సారూప్యం. చూడండి, ఒక సేవకుడిగా, ఒక ప్రభు పనివాడుగా నా పని ఏంటి? ప్రభువు చెప్పింది చేస్తాం అంతే. కానీ మీరు ప్రభువుతో స్నేహం చేయాలి. నేను ఎంతకాలం ఉంటాను ఈ లోకంలో, నేను ఎంతకాలం జీవిస్తాను, నేను ఎంతకాలం ప్రభు కోసం తెలియదు. ఎవరు ప్రభు ఎంతకాలం వచ్చితే అంతకాలం ఉంటా. కానీ నేను వెళ్ళిపోయాక కూడా పరిచర్య వెళ్ళాలంటే, దేవుని రాజ్యం కట్టబడాలంటే మీ విశ్వాసం అని ప్రభు మీద ఉంచుకోవాలి, మీ కుటుంబంని ప్రభు మీద ఉంచుకోవాలి. మీరు రక్త సంబంధాలు, మీరు సేవకులు కావాలి, మీ ఇంట్లో మీరు సేవకులు కావాలి, మీ ఆఫీస్లో మీరు సేవకులు కావాలి, మీరు ఆత్మలు రక్షించేవారు కావాలి, మీరు ప్రభు సన్నిధిలో విశ్వాసంని విత్తేవారుగా ఉండాలి, ప్రభు సన్నిధి శక్తిని పొంది విశ్వాసం విత్తేవారుగా ఉండాలి. చూడండి, సంఘములో మనం ఎరిగిపోయినప్పుడు, సంఘములు వెళ్ళినప్పుడు, సంఘములో ఒక బోధకుడు పని మాత్రం కాదండి వాక్యం చెప్పి. ఒక సంఘములో వచ్చి ప్రతి ఒక్కడు వాడు ప్రభువు వలె తీర్చిదిద్దబడాలి. లోకానికి వెళ్ళినప్పుడు నీ ప్రాంతంకి నువ్వు ఒక యేసు ప్రభు సేవకుడిగా, సేవకురాలుగా ఉండాలి. చూడండి, మీరంతా నా దగ్గరికి రండి, నేనే ప్రార్థన చేస్తాను, నేనే దయ్యాలలో పడతాను, నేనే స్వస్థ, అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదండి. దేవుడి మన ప్రభు అంటే, నేను వెళ్ళి మీకు నా ఆదరణతను పంపిస్తాను. యేసు ప్రభు ఏమండి, తను వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం ఏంటంటే, తను యేసు యందు రక్షించబడి బాప్తిజం పొందిన ప్రతి ఒక్కడిని యేసు వలే చేసేది. అందుకే నేను వెళ్తాం మీకు మంచిదయ్యా అన్నాడు ప్రభువే అన్నాడు ఆ మాట. నేను వెళ్తాను మీకు మంచిదయ్యా. ఎందుకంటే వెళ్ళినప్పుడు నేను ఒక్కడికే వెళ్తున్నాను, కానీ ఈ భూలోకంలో నన్ను నమ్మిన వారందరినీ పరిశుద్ధాత్ముడు నన్ను వలే చేస్తాడు. చూసారా, మనం దేవునితో నడుస్తున్నప్పుడు, దేవునితో మనం జీవిస్తున్నప్పుడు, ప్రభువుతో మన యాత్రను వెళ్తున్నప్పుడు ఏమంటే మనము సాక్షులుగా ఉండాలి. మనకి దేవుడు చేసిన మేలు పడి తృప్తి పొందక మనము అనేక మందిని ప్రభు వలె మార్చాలి. అనేక మందిని ప్రభు మీద ఉన్న పరిశుద్ధాత్మ శక్తితో వారి నిండి ఉండాలని మనం ప్రార్థించాలి. అప్పుడే సంఘం కట్టబడుతుంది, అప్పుడే ఆ సంఘం అభివృద్ధి పొందుతుంది, అప్పుడే నువ్వు ఉన్న ప్రాంతంలో, నువ్వు ఉన్న చోట అనేక మందిని నువ్వు ప్రభావితం చేయగలుగుతావు. మీరందరూ చాలామంది నా నెంబర్ తీసుకున్నారు, మీకు తెలిసిన వారందరికి ఇస్తున్నారు నెంబర్, వాళ్ళు ఇంకొకరికి ఇస్తున్నారు, వాళ్ళు ఇంకొకరు ఇస్తున్నారు. నాకు ఒక చెడ్డ అలవాటు ఉందంటే ఎవడు ఫోన్ చేసినా ఎత్తుతాను. అదేమో కానీ చిన్నప్పటి నుంచి ఒక అలవాటు అయిపోయింది. మా నాన్నగారికి మాట్లాడాలన్నా, మా తమ్ముడు మాట్లాడాలన్నా అందరు నాకే చేసేవారు. అది మిస్డ్ కాల్ అంటే మళ్ళీ కాల్ చేస్తాను, అది మనం ఇగ్నోర్ చేయలేము. నాకు ఇష్టం ఉండదు అలా. సో మీరు అందరూ చేస్తే ఓపికతో నేను ప్రార్థన చేస్తాను. కానీ టైం చూసుకుంటుంటే అరే 8 గంటలు ప్రార్థన చేశాను, 10 గంటలు ప్రార్థన చేశాను, ఏమండి అని ఇంకా వేరే పని ఏం చేయలేకపోతున్నాను. కానీ ఎంతమంది కోసం నేను ప్రార్థన చేయగలను అంటే మీరందరూ చాలామంది భయంకరమైన భారాలు చెప్తున్నారు. ఆ భారాలను ఎంతవరకు నేను మోయగలను? మీ భారాలన్నీ చెప్పి సాయంకాలం ఒళ్ళు వేడెక్కేసి నా భార్యతో అన్న, నా ఒళ్ళు వేడెక్కి నేను కరోనా వచ్చిందా, చీచీ కరోనా గిరలేదని, ఏమండి కొంచెం నీళ్ళు తాగాక సరే అయిపోయింది. అంటే భారములన్నీ నా మీద వేసినప్పుడు ఏమైపోతాను? నేను కూడా మనిషినే కదండి, నేనేమన్నా పరలోకం నుంచి పడిన దేవదూతను అనుకుంటున్నాను ఏంటి? నేను కూడా మీలాంటి వాడనే. ఏమంటే నా ఉద్దేశం ఏంటి, నా ఆలోచనలు ఏంటి? మీరు యేసు వలె అయిపోవాలి. మీరు అయినప్పుడు మీరు 10 మందిని మార్చాలి. చూడండి, మనకు ఆ మనసు ఉండాలి, విశాలమైన మనసు ఉండాలి. మనం నేను ఈసారి ఏం చేశానంటే, అమ్మ నేను చెప్పి, అమ్మ నేను ప్రార్థన చేయను, నేను ప్రార్థన చేస్తాను. ఇక చాలామంది చెప్తున్నాను నూనె డబ్బా ప్రార్థన, మీరే ప్రార్థన చేయాలి. నాకు తెలుసు బాగా నూనె డబ్బాలో ఏమీ లేదు, మీలో కూడా ఏమీ లేదు. కానీ మీ విశ్వాసం, అమ్మ మీరు నూనె డబ్బా రాయండి ప్రార్థన అన్నా. చాలా మంది చెప్తున్నాను, అన్న మీరు చెప్పినప్పుడల్లా మేమే ప్రార్థన చేస్తున్నాం, కార్యం జరిగిపోతుంది. దేవుని స్తోత్రం, అంతే. ఏమండి మీరే ప్రార్థన చేసి జరిగిపోతుంది, నేనే ప్రార్థన చేయాలి. కానీ మీలో విశ్వాసం పుట్టాలి. ఆ విశ్వాసం పుట్టాలంటే దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యం ప్రకారం మీ జీవితం సరి చేసుకోవాలి. ఇంతేనండి, ఇది సింపుల్, ఇది ఏం పెద్ద కష్టమేమి కాదు. మీరే దేవుడు సాక్షిగా, మిమ్మల్ని దేవుడు వరమిస్తాడు, మిమ్మల్ని దేవుడు బలపరుస్తాడు. అది అంచులంచులుగా, ఇట్స్ అ ప్రాసెస్, స్టెప్ బై స్టెప్. చూడండి, ఏదో మనం ఒక బోధకుని పట్టుకుని ఈయన చాలా గ్రేట్ అంటాం వల్ల ప్రయోజనం లేదు. ఏమంటే దేవుడికి ఒక గ్రేట్ కాదు కావాల్సింది, దేవుడు నమ్మిన వారందరూ ప్రభుకి తన గ్రేట్ సర్వెంట్స్గా ఉండాలని ఆశిస్తున్నాడు. దేవుడు ఆశ ఏంటి తెలుసా అంటే, మనమందరము ఆయన రాజ్యమని కట్టాలి, ఆయన సేవని చేయాలి. సంఘములో ఈరోజు ఖాళీ బెంచ్లు ఉండకూడదు.
సంఘంలో ఒక సర్వీస్, నీ మందిరం నువ్వు వెళ్ళక ముందు ఒక సర్వీస్ ఏమో, నువ్వు వెళ్ళాక నీ చర్చిలో 10 సర్వీసులు ఉండాలి. పాస్టర్ అలసిపోయా ఏమా రండి మీరు ఎవరు వాక్యం చెప్పాలి. ఏమంటే అలాగా మనము ఆత్మను రక్షించాలి. ఒక గురి, మన నోకం ఏమంటే మనతో పాటు మనం 10 మందిని తీసుకువెళ్ళాలి. దేవునిలో ఉన్న ప్రేమను వాళ్ళకి చాటాలి. చూసారా, దేవుని మనసు మనతో ఉండాలండి. ఈరోజు ప్రియమైన బిడ్డలారా, దేవుడు లోకానికి 2000 సంవత్సరాలు ఇంకా అనేక మంది రక్షణ పొందిన, అనేక మంది సువార్త నెరగను, అనేక మంది ప్రభు ప్రేమని. ఈరోజు దేవుడు మనకి శక్తి ఇచ్చున్నాడు. తండ్రి మనకి తన శక్తిని ఇచ్చి, తన పరిశుద్ధాత్మను మనకి ఇచ్చి ఉన్నాడు. మనకి ఇచ్చిన పరిశుద్ధాత్మని మనం ఇతరులకు ఇవ్వాలి. దేవుడు ఇచ్చిన నియమంని, దేవుడు ఇచ్చిన ఒక పద్ధతి ఉంటుంది దేనికైనా సరే. శుద్ధ హృదయం, మంచి మనసాక్షి, విశ్వాసము, నమ్మకము, ప్రేమ, కన్నీటి ప్రార్థన, ఈ నియమముల మీద మన విశ్వాస జీవితం కట్టుకోవాలి. ఆ కట్టుకున్నాక మనం అనేక మందిని ప్రభావితం చేయగలుగుతాం. ఈరోజు దేవుని జీవితం ఇస్తావు, దేవుని హృదయం ఇస్తావు. చూడండి ప్రియమైన బిడ్డలారా, దేవుడు తన సంఘముని ప్రేమిస్తున్నాడు. దేవుడు తన సంఘములో ఉన్న విశ్వాసాల గురించి అక్కరి కలిగి ఉన్నాడు. పేతురు గురించి అక్కడి కలిగి ఉన్నాడు. శిష్యుల గురించి అక్కడి కలిగి ఉన్నాడు. దేవుడు అలాగా మన పట్ల తన చిత్తమును నెరవేర్చి, ఆయన ఉద్దేశములు, ఏ ఉద్దేశముతో ఈ లోకంలో మనం పుట్టించాడు, ఏ ఉద్దేశములో దేవుడు మనల్ని భారతీయులుగా మనల్ని చేశాడు, ఏ ఉద్దేశముతో దేవుడు మనల్ని మనకి బాధ్యతలు అప్పచెప్పాడు, ఆ ఉద్దేశములన్నీ ప్రభు చిత్తము మన జీవితంలో ఒక్కొక్కరి జీవితంలో నెరవేర్చబడాలి. ఆయన స్వరూపం మనం దిద్దబడాలి. ఆయన మార్గంలో మనం నడవాలి. మనం మాత్రమే కాదు, మనకు తెలిసిన సర్వము జనముని నడిపించేవారుగా మనం ఉండేలాగా ప్రార్థిద్దాం. దయచేసి ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభు, అవును నాయన, పేతురు ఆ చెరసాల్లో ఉన్నప్పటికీ తాను నిబ్బరము కలిగి, తాను ప్రతి కలవరానికి చోటువక నీ మీద ఆధారపడి చక్కగా నిద్రిస్తున్నాడు. నీ వాక్యం సెలవిస్తున్నాయన. అలాంటి నిబ్బరమైన హృదయం మాకు దయచి, ధైర్యమైన హృదయం దయచి. నా ప్రభు చూసుకుంటాడు, నా ప్రభు సహాయం చేస్తాడు, నా ప్రభు ప్రతి పరిస్థితిని సరిదిద్దుతాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నా ప్రభు ఒక మానవుడు కాదు, సర్వ సృష్టికి ఆయన దేవుడు, సమస్తము ఆయన చేసినవాడు. ఆయనకి తెలియకుండా నా బ్రతుకులు ఏది జరగదు. ఆయన విశ్వాసమును మాకు దయచి, మా హృదయమని వాక్యముతో నింపుకునేవారు, ప్రేమతో, సహనముతో, ఓర్పుతో, శుద్ధ హృదయముతో నిన్ను వెంబడించేవారుగా మా చుట్టూన్న వారందరినీ ఆయన ఎలాగ ఒక అయస్కాంతము, ఒక మ్యాగ్నెట్ ఎలాగా ప్రతి ఇనుప ముక్కలను అట్రాక్ట్ చేస్తుంది, అలాగా అనేక మందిని నీ వైపు ఆకర్షించే శక్తిని మాకు దయచే ప్రభు. ఈరోజు నీ కార్యక్రమం చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసు. ఎవరైనా బలహీనత, శరీర బలహీనత, మానసికమైన ఒత్తిళ్లతో అలాంటి వారిని దర్శించు, కనీకరించు, కృప చూపించు. నిశ్చితమైతే ప్రభు మళ్ళీ రేపు 7 గంటలు కలుసుకోవడానికి సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ కార్యక్రమంలో మీరు దీవించుకుని నమ్మించిన కొంచెం ఆలస్యమైంది, క్షమించండి. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం లేట్గా స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఏమైనప్పటికీ దేవుడికి కృపను చూపిస్తున్నాడు. మరి ఈ కార్యక్రమాలు మీకు మేలుకరంగా ఉన్నాయి, ఉపయోగకరంగా ఉన్నాయి మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరాలు తెలియపరచండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెయిల్, వాట్సాప్ కాల్ చేయండి. మేము మీకోసం ప్రేయర్ చేస్తాం. కొంచెం నా రిప్లై లేట్ అయినప్పటికీ నేను ఖచ్చితంగా అన్నీ నేనే రిప్లై చేస్తున్నాను, నేనే ప్రేయర్ చేస్తున్నాను. సో మీరు ఫోన్ చేస్తే నా భార్య ఎత్తుతుంది, లేకపోతే మీరు వాట్సాప్ చేస్తే నేను చూస్తున్నాను. సో మీరు ఏదైనప్పటికీ మేము ఇక్కడ మీకోసం పరిచర్య చేస్తాను, మేము ఉన్నాం కాబట్టి మీకోసం విజ్ఞాపన చేయాలని ఆశిస్తున్నాం. మీరు మీ ప్రార్థన అవసరం తెలియపండి. అలాగే ఈ పరిచర్యని మీరు బలపరచండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మీ కానుకలు, మీ విరాళమును దేవుడు మిమ్మల్ని ఇచ్చే కృతజ్ఞత కానుకలు పంపించవచ్చు. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్, వాయిస్ మెయిల్, క్షమించండి, గూగుల్ పే, ఫోన్పే, లేకపోతే అకౌంట్ నెంబర్ మీకు ఎలాగ సౌకర్యంగా అలా పంపించవచ్చు. మీరు పంపించే కానుకలు దేవుని కోసం వాడుతున్నాం. మరి దేవుని చేతి మీద రేపు కలుసుకుందామండి. ఈ ప్రోగ్రామ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్ తెలియపరచండి. అంతవరకు గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్.